అప్ టు రేట్ అప్ టు నౌ చేశారా? మీరు చెప్పిన క్లాసెస్ రివిజన్ చేయాలనిపించింది సార్. ఎందుకంటే ఓకే. అటెండ్ అటెండ్ అయిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ రివ్యూని బట్టి. ఇంకా ఎవరు అటెండ్ అవ్వలేదా రవి తప్ప? ఉమ్. అంటే ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ ఉన్నారు సార్. అతనికి జస్ట్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ పెట్టారట. నేను అది ఎలా సార్ యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి కొన్ని ముందు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ కూర్చొని వాళ్ళ టైం వేస్ట్ చేసే బదులు L1 L2 ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ప్రీ ఎగ్జామ్ పెడతారు, అంటే క్యాండిడేట్కి తెలుసా లేదా, ఇంత టైం స్పెండ్ చేయొచ్చా క్యాండిడేట్ అని రిటర్న్ టెస్ట్ పెడతారు. దాంట్లో ఏముండదు, మనం చేసిందే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, వీ నీడ్ టు సెలెక్ట్ ఆప్షన్. అది మీరు ఎలా అయినా చేసేయచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుంది, ఏఐ ఇంటర్వ్యూస్. ఇప్పుడు డెలైట్ కానీ తర్వాత వేరే కంపెనీస్ ఫస్ట్ రౌండ్ ఏఐతో చేస్తారు. అంటే ఏఐ ఒక క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్తారు. సో అలాంటి ఇంటర్వ్యూస్ ఏంటంటే మీకు మోర్ ఓవర్ సబ్జెక్ట్ కన్నా వొకాబులరీ ఏదైతే మీరు కమ్యూనికేట్ చేస్తారో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బికాస్ ఏఐ కదా, సో అదంతా చెక్ చేసుకుంటుంది. సో అవి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని కొన్ని టాప్ ఎంఎన్సీస్. ఫస్ట్ ఏఐ ఇంటర్వ్యూ జరుగుతుంది, అది క్లియర్ అయితే నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ జరుగుతుంది అనమాట. అది. సో సో రవి ఏమన్నా అప్డేట్ ఇచ్చారా అటెండ్ అయిన వాటిలో? ఎస్ సార్, అది క్యాబ్ జెమిని L2 షెడ్యూల్ అయింది. ఓ, L1 క్లియర్ అయిపోయిందా? ఎస్. అయింది సార్. నిన్న చెప్పారు ఇవాళ 12 గంటలకు L2 ఉంది. ఓకే. ఓకే, వెరీ గుడ్. సో అటెండ్ అవ్వండి, రెజ్యూమ్స్ అప్లోడ్ చేయండి, ఎడిట్ చేసుకోండి, వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్ అవే పెట్టుకోండి రెజ్యూమ్స్లో, కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో తెలీదంటే తెలీదని చెప్పండి, ఐడెంటిఫికేట్ ఛాన్స్ టు వర్క్ ఆన్ ఇట్ అని. కొంతమంది ఏంటంటే ఎక్స్ప్లిసిట్గా బీటోబీ మీద అడుగుతారు, అవి మనకు చేయలేము. మేనేజ్ చేసి కొంచెం నేర్చుకొని వెళ్ళినా కూడా బీటోబీ సినారీస్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంటిగ్రేషన్ అడ్వైజర్స్, మిక్స్, మ్యాక్స్, టీపీఎంస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ డిఫరెంట్ టాపిక్ అన్నమాట. ఇంకోటి సక్సెస్ ఫ్యాక్టర్, కంప్లీట్ సక్సెస్ ఫ్యాక్టర్ అంటారు. S4 ఉండదు వాళ్ళకి, S4 అన్నా కానీ ఈసీసీ సిస్టమ్స్ అని ఇవి ఉండవు. కంప్లీట్ S4 సక్సెస్ ఫ్యాక్టర్ అంటారు, అవి కూడా కష్టమే. సో సక్సెస్ ఫ్యాక్టర్ సినారియోస్ కూడా, సో అవి కూడా నేను ప్రైమర్లీ వర్కింగ్ ఆన్ S4 అన్నా అని చెప్పండి, ఇట్స్ ఓకే. సో ఆ కాల్ కాకపోతే వేరే కాల్స్ వస్తాయి. సో తెలీదంటే తెలీదు అని చెప్పండి, నాకు ఐడెంటిఫైడ్ ఛాన్స్ టు వర్క్ ఆన్ ఇట్ అని చెప్పండి, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. సో ప్రాక్టీస్ చేయండి. సార్ మోర్ కొన్ని ఓవర్ డౌట్స్ మీరు ఉన్నాయి ఎక్కువ అడగమంటారా? స్ట్రెస్ చేయాల్సింది సో ఏపీఐస్ విత్ S4 అనా, ఏమేమి ఏపీఐస్ అనేది, తర్వాత మ్యాపింగ్, ఓకే, యూస్ కేస్ ఆఫ్ గ్రూవీ స్క్రిప్ట్, తర్వాత కాంప్లెక్స్ ఎండ్ టు ఎండ్ సినారీ. సో ఇవి తెలుసుకోండి అట్లీస్ట్. వెళ్ళే ముందు ఇవన్నీ ఏం ఏపీఎస్ హబ్ ఎలా తెచ్చుకుంటాం, ఈడిఎక్స్ ఫైల్ హబ్లోకి వెళ్ళి సో అక్కడ ఎలా టెస్ట్ చేసుకుంటాం, ఏ ఏపీఎస్ యూజ్ చేసాము. సో మల్టిపుల్ ఏపీఎస్ ఉంటాయి, సేల్స్ ఆర్డర్ ఉంటుంది, పర్చేస్ ఆర్డర్ ఉంటుంది, ప్రొడక్షన్ ఆర్డర్ ఉంటుంది. సో సింపుల్గా ఏపీఎస్తో వదిలేయకండి. సో ఆ ఏపీఎస్ చార్ట్ జీపీటీకి ఇవ్వండి. సో ఐ వాంట్ టు పోస్ట్ సమ్ డేటా టు ద ఎస్ఏపి సిస్టమ్ విత్ ద ప్రొడక్షన్ ఆర్డర్ ఏపీఐ. సో ఐ వాంట్ టు బిల్డ్ ఏ సినారియో ఆన్ దిస్ వన్ ఎండ్ టు ఎండ్. కెన్ యూ టెల్ మీ ద ఆబ్జెక్టివ్, కెన్ యూ గివ్ మీ ద రిక్వైర్మెంట్ అన్నట్టు ఒక రిక్వైర్మెంట్ తీసుకొని అది చెప్పాలి. మరి మీరు ఏ ఏపీఎస్ పని చేశారంటే సింపుల్గా ప్రొడక్షన్ ఆర్డర్ ఏపీఐ, సేల్స్ ఆర్డర్ ఏపీఐ, పర్చేస్ ఆర్డర్ ఏపీఐ, కస్టమర్ ఏపీఐ ఇవన్నీ చెప్తారు. కానీ వాళ్ళు అడగొచ్చు నెక్స్ట్ క్వశ్చన్, ఓకే సోర్స్ నుంచి ఏ డేటా వస్తుంది, సో నువ్వు ఏ ఏపీఐ యూస్ చేస్తున్నావు, ఎందుకు యూస్ చేయాల్సి వస్తుంది అనేది. సో అవి తెలుసుకోండి, అథెంటికేషన్ మెథడ్స్ తెలుసుకోండి. సో యా. సో సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, మొన్న మేము డిస్కస్ చేసాము. ఓకే. అందరికి కామన్ డౌట్స్ కొన్ని ఉన్నాయి సార్, అవి నోట్ చేసుకున్నాం ఆ రోజు. చెప్పండి, అడగండి. సార్ సోర్స్ ఎస్ఆర్ సోర్స్ ఎస్ఎఫ్టిపి ఓకే. ఒక ఫైల్ పిక్ చేసుకుంటున్నారు. ఉమ్, టార్గెట్ 3 రిసీవర్స్, ఓకే. అండ్ రిసీవర్ సైడ్ ఒక మెసేజ్ ఫెయిల్ అవుతుంది సార్, అంటే ఒక రిసీవర్ సైడ్ ఫెయిల్ అవుతుంది. ఓకే. సో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ సిపిఐ అన్నాడు. ఓకే. సో బేసిక్గా 3 రిసీవర్స్ ఎలా కనెక్ట్ అవుతున్నారో అది ఇంపార్టెంట్. యూనిట్ టు ఆస్క్ వెదర్ బేస్డ్ ఆన్ కండిషన్ వెళ్తుందా, లేదంటే బేస్డ్ ఆన్ రిసీవర్స్ వెళ్తుందా, మల్టీకాస్ట్ వెళ్తుందా. సో ఇక్కడ టూ పాసిబిలిటీస్. ఫస్ట్ విత్ రౌటర్. సో రౌటర్కి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి, పాసిబిలిటీ అవుట్పుట్. మనకి 3 రిసీవర్స్ ఉన్నాయి రౌటర్, ఇప్పుడు 3 కండిషన్స్ పెట్టారు.
2 కండిషన్స్ వ్యాలిడేట్ అయినాయి, 2 కండిషన్స్ పాస్ అయినాయి, 2 రిసీవర్స్కి వెళ్తుందా, ఒక రిసీవర్కి వెళ్తుందా? 3 రిసీవర్కి వెళ్తున్నాయి సార్. 2 సక్సెస్ అయినాయి, ఒకటి ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఈ మెసేజ్ కంటెంట్ యొక్క బిహేవియర్ ఏంటంటే మన ఎస్ఎఫ్టీపీలో ఫైల్ ఉంటుంది కదా, ఉమ్, ఇది మూవ్ అవుతుందా, లేకపోతే మనం పోస్ట్ ప్రాసెసింగ్ ఆర్కైవ్ పెట్టాము, కానీ ఉమ్, 2 సక్సెస్ అయింది, ఒకటి ఫెయిల్ అయింది కదా, ఇది ఇప్పుడు ఉమ్. ఆర్కైవ్లోకి వెళ్తుందా లేకపోతే ఆ ఇన్బాక్స్ లోనే ఉంటుందా అని అడిగారు. సో ఓకే, అర్థమైంది. సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎఫ్టిపి నుంచి ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఫైల్ విల్ నాట్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద ఫోల్డర్. ఇవన్నీ మీరు టెస్ట్ చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో సోర్స్ నుంచి ఎస్ఎఫ్టిపి ఉంది, 3 రిసీవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసీవరే ఉందనుకోండి. సో రిసీవర్ పంపించేటప్పుడు ఫైల్ అనేది ఫెయిల్ అయింది. సో మీరు ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ ఏం పెట్టారు? పోస్ట్ మెథడ్ డిలీట్ పెట్టారు. ఉమ్. ఓకే, డిలీట్ కానీ ఆర్ఎల్స్ మూవ్, ఆర్కేవ్ ఏదైనా పెట్టారు. బోత్ ఆర్ సేమ్. డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది, మూవ్ అంటే అక్కడ నుంచి డిలీట్ అయిపోయి వేరే ఫోల్డర్కి మూవ్ అవుతుంది, ఆర్కేవ్. సో 2 మెథడ్స్. ఎప్పుడైతే ఎర్రర్ ఉంటుందో ఈ రెండు అప్లికబుల్ అవ్వు, డిలీట్ అవ్వు. ఇట్ విల్ కీప్ ఆన్ రీప్రాసెసింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వెల్కి కూడా అదే ఫైల్ పిక్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారు? 2 రిసీవర్స్కి వెళ్ళిపోయినాయి సక్సెస్గా, ఒక రిసీవర్కి ఫెయిల్ అయింది. ఫైల్ అనేది డిలీట్ అవ్వదు, మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది, డూప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐడెం ప్రొటెక్టర్ పెట్టేసి. యూ కెన్ యూస్ ఐడమ్ పొటెంట్. ఇంకోటి ఎక్సెప్షన్ అండి. ఎలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? మనం డేటా స్టోర్ ఆపరేషన్స్ తీసుకోవచ్చు సార్. డేటా స్టోర్ ఆపరేషన్ తీసుకొని మనం అక్కడ జేఎంఎస్ రీట్రై ఎక్సెప్షన్ దాంట్లో ఆప్షన్ హ్యాండ్లింగ్. ఉంటుంది సార్. డేటా స్టోర్ ఆపరేషన్ లో ప్రివెంట్. నాకు అవి ఏమొద్దు. నాకు ఏంటంటే ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోవాలి, అది మళ్ళీ రిమైనింగ్ వాటికి వెళ్ళకూడదు. పోల్ అంటే జేఎంఎస్ చాడిస్తే రీట్రై మనకి ఎక్సెప్షన్. నేను పోల్ చేసుకుని తెలుసు కదా. అవన్నీ ఎక్స్ప్లిసిట్ గా మీరు హ్యాండిల్, ఇన్ కేస్ ఎర్రర్ వస్తే ఈ డేటా ఫెయిల్ అయినా కూడా అది మళ్ళీ రీప్రాసెస్ అవ్వాలి, రీట్రై అవ్వాలన్నప్పుడు జేఎంఎస్కి వెళ్తారు, డేటా స్టోర్కి వెళ్తారు. కానీ ఇక్కడ నాకు ఏ రీట్రై లేదు. బేసిక్గా ఎస్ఎఫ్టిపి నుంచి ఫైల్ వస్తుంది, రిసీవర్కి వెళ్తుంది. రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయితే ఆ ఫైల్ అనేది మళ్ళీ రీప్రాసెస్ అవ్వకూడదు. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో ఎర్రర్ ఎండ్కి బదులు ఎర్రర్ ఎండ్ ఈవెంట్ పెట్టుకుంటారు. ఓకే, సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో ఎర్రర్ ఎండ్ ఉంటుంది కదా, మీకు డిఫాల్ట్గా ఎండ్ ఉంటుంది, అది తీసేసి ఎర్రర్ ఎండ్ పెడతారు. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ దాన్ని ఎర్రర్ ప్లేస్లో పెడుతున్నాం. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఎర్రర్ ఎండ్ తీసి ఎండ్ ఈవెంట్ పెడతామో, ఈవెన్ దో దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్, ఈ సినారియోలో ఒక ఫెయిల్యూర్ ఉన్నా కూడా మనకి ఎండ్ ఈవెంట్ లోనే ఉంటుంది. దట్ మీన్స్ వీఆర్ మార్కింగ్ ఇట్ యాజ్ ఎ కంప్లీటెడ్ స్టేటస్. కాబట్టి ఆటోమేటిక్ గా ఫైల్ అనేది ఎస్ఎఫ్టిపి నుంచి డిలీట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఒకటి ఫెయిల్ అయింది కదా, మరి అది అలా తెలుస్తుంది మనకంటే యూనిట్ టు హ్యాండిల్ విత్ సమ్ హెడర్స్ అనమాట. సో హెడర్స్ పెట్టుకుంటారు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో, పెట్టుకొని ఆ హెడర్ ని పాపులేట్ చేసుకుంటారు మానిటరింగ్ సెక్షన్ లో. ఎప్పుడైతే మానిటరింగ్ వెళ్తారో ఈ పర్టికులర్ ఫైల్ అనేది ఫెయిల్ అయింది, పర్టికులర్ రిసీవర్ అనేది ఫెయిల్ అయిందని మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో మల్టిపుల్ రిసీవర్స్ ఉన్నప్పుడు ఒక ఎర్రర్ సక్సెస్ అయ్యి ఇంకోటి కూడా ఫెయిల్ అయింది, మీరు మళ్ళీ అదే పెట్టుకుంటే అది రీప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఎస్ఎఫ్టిపి నుంచి. అలాంటి కేసెస్లో ఫెయిల్ అయినా కూడా మనం దాన్ని సక్సెస్ఫుల్ స్టేట్లో పెడతాం. ఒక మెసేజ్ని ఫెయిల్ అయినా కూడా సక్సెస్ఫుల్ స్టేట్లో పెట్టాలి అంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో ఎర్రర్ ఎండ్కి బదులు ఎండ్ ఈవెంట్ పెట్టుకుంటాం అనమాట. సో దట్ ఇట్ విల్ మార్క్ యాజ్ ఇస్ కంప్లీటెడ్ and it will move out from the folder. It will not reprocess it again. ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు చెప్పినట్టు జేఎంఎస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఎస్ఎఫ్టిపి నుంచి జేఎంఎస్ తీసుకుంటాం, జేఎంఎస్ నుంచి మళ్ళీ డీకపుల్ చేసుకుంటాం. ఆటోమేటిక్ ఎస్ఎఫ్టిపి నుంచి ప్రతిసారి కంప్లీటెడ్ లోనే ఉంటుంది. సో జేఎంఎస్ నుంచి సెకండ్ ఇంటర్ఫేస్ పిక్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ అది ఆటోమేటిక్గా రీట్రై చేసుకుంటుంది. ఓకే, మల్టిపుల్ రిసీవర్స్ ఉన్నప్పుడు సింగిల్ జేఎంఎస్ మళ్ళీ రీప్రాసెస్ చేస్తుంది 2 రిసీవర్స్ కి. అక్కడ కూడా మీరు ఎక్స్ప్లిసిట్ గా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం మల్టిపుల్ వేస్ లో చేసుకోవచ్చు. ఏదో అడుగుతున్నారు, వినపడలేదు. ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ లో ఎండ్ ఈవెంట్ ఎండ్ మెసేజ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎండ్ ఈవెంట్. ఓకే, ఎండ్ మెసేజ్ పెడితే అదే ఐ మీన్ ఎండ్ మెసేజ్. ఎండ్ మెసేజ్ పెట్టలేము అనుకుంటా ఎక్సెప్షన్ ప్రాసెస్ లో.
వాట్ ఐ మీన్ టు సే సక్సెస్ ఇస్ అవ్వాలి. ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎండ్ మెసేజ్ ఉంటుంది బై డిఫాల్ట్గా. ఐ మీన్ ఎండ్ మెసేజ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా వదిలేయండి. దీని అర్థం ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎస్ఎఫ్టిపి పెట్టుకున్నారు. సో ఇక్కడ మీరు ఇది తీసేసి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్లో బై డిఫాల్ట్గా ఎర్రర్ ఎండ్ పెట్టుకుంటారు. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డేటా వస్తుంది, సో 2 రిసీవర్స్కి వెళ్తుంది. ఆర్డర్స్ అనే ఒక రిసీవర్కి వెళ్తుంది, ఇంకో రిసీవర్కి వెళ్తుంది. సో ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఏ రౌటింగ్, యూ హ్యావ్ ఏ మల్టీకాస్ట్. ఓకే, యూ హ్యావ్ ఏ మల్టీకాస్ట్. సో ఈ సినారీ ఒకసారి ఒకసారి టెస్ట్ చేయండి. ఈవెన్ ఐ డింట్ టెస్ట్ ఇట్ ఎనీ టైమ్, నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఒకసారి టెస్ట్ చేయండి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఎస్ఎఫ్టిపి నుంచి ఒక ఫైల్ వస్తుంది, 2 రిసీవర్స్ పంపాలి. నార్మల్గా ఎస్ఎఫ్టిపి ఎలా పనిచేస్తుంది అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్ సెండింగ్ టు ద రిసీవర్ పంపించేటప్పుడు ఏమన్నా ఇష్యూ వస్తే ఈ ఫైల్ అనేది డిలీట్ అవ్వదు. సో మనం పోస్ట్ ప్రాసెసింగ్లో ఇఫ్ యూ గో టు ద ఎస్ఎఫ్టిపి ప్రాసెసింగ్లోకి వెళ్తే ఇక్కడ పోస్ట్ ప్రాసెసింగ్ డిలీట్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్ ఫైల్ అనేది డిలీట్ అవ్వదు, ఇట్ విల్ కీప్ ఆన్ ప్రాసెసింగ్. ఎప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తుంది? ఫర్ ఎవ్రీ 10 seconds మళ్ళీ అదే ఫైల్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది. మల్టిపుల్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి మనకి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా. సో మన కేసు ఏంటి? ఇక్కడ ఒకటే సక్సెస్ అయింది, ఇంకో దానికి ఫెయిల్ అయింది. సో ఆటోమేటిక్గా అది మళ్ళీ రీట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి ఇష్యూస్ మనం తీసేయాలి అంటే, అలాంటి ఇష్యూస్ మనం చూడకూడదు అనుకుంటే, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్లో ఎర్రర్ ఎండ్ ప్లేస్లో యూ నీడ్ టు మార్క్ ఇట్ యాజ్ ఎండ్ మెసేజ్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? ఈవెన్ దో దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఇంటర్ఫేస్, మీరు రిసీవర్ పంపించేటప్పుడు ఎర్రర్ ఉన్నా కూడా ఆ ఎర్రర్ని బైపాస్ చేసి ఇట్ విల్ మార్క్ యువర్ స్టేటస్ యాజ్ ఏ కంప్లీటెడ్. సో ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయింది కదా అని ఎస్ఎఫ్టిపి ఏం చేస్తుంది? ఫైల్ అనేది డిలీట్ చేసేస్తుంది అక్కడ నుంచి. సో బట్ ఇది ఫెయిల్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? యూనిట్ టు హ్యాండిల్ విత్ ఎర్రర్స్ ఇక్కడ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్లో. ఓకే, సో యూ కెన్ గో టు ద హెడర్స్ అండ్ SAP _ మెసేజ్ టైప్ ఉంటుంది కదా. సో తెలియదండి, గో టు ద ఇన్ఫో, మెసేజెస్కి వెళ్ళండి. ఓకే, మెసేజెస్లో ఓపెన్ రిఫరెన్స్ అని ఉంటుంది, ఇక్కడ SAP _ మెసేజ్ టైప్ అని ఉంటుంది. ఓకే, మెసేజ్ టైప్ అని ఉంటుంది. సో గివ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకుని ఒక ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకొని ప్రాపర్టీలోకి వెళ్ళి ఒక ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ప్రాపర్టీ ట్యాగ్ మెసేజ్ ఫెయిల్డ్ సెండింగ్ టు రిసీవర్ 2. సో మీ యాక్చువల్ రిసీవర్ నేమ్ పెట్టుకోండి. సో ఈచ్ బ్రాంచ్లో ఒక్కొక్క ట్యాగ్ క్రియేట్, దాంట్లో ఒకటి రిసీవర్ 1, దీంట్లో ఒకటి రిసీవర్ 2. ట్యాగ్ ఏంటి? మెసేజ్ సెండింగ్ టు ఫెయిల్ టు. అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సక్సెస్ అయిపోయింది, ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో ఆ డేటా అనేది ఇక్కడికి వస్తుంది. ఈ కంటెంట్ మోడిఫైయర్లో మీరు ఆ ప్రాపర్టీని కాల్ చేసుకోండి. ఎలా కాల్ చేస్తారు? గో టు ద కంటెంట్ మోడిఫైయర్, గో టు ద హెడర్ అండ్ కాల్ ద ప్రాపర్టీ డాట్ ట్యాగ్. సో ఇప్పుడు ఏంటి? మన మెసేజ్ అనేది కంప్లీటెడ్లోనే ఉంది, కానీ యాక్చువల్గా ఫెయిల్ అయింది. ఇక్కడ నుంచి మెయిల్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఇన్ఫార్మ్ అవుతుంది. కానీ మనకు కూడా ఒక డిఫరెన్స్ ఉండాలి. మానిటరింగ్లోకి వెళ్తే ఏం ఫెయిల్ అయిందో, ఏది సక్సెస్ అయిందో అన్ని కంప్లీటెడ్ స్టేటస్ నుంచి మనం చూడలేం కాబట్టి ఇది మెసేజ్ టైప్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ మెసేజ్ టైప్తో ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్ పేజ్కి వెళ్ళి మెసేజ్ మానిటరింగ్కి వెళ్ళి, సో మెసేజ్ మానిటరింగ్లో చూస్తే అన్ని కంప్లీటెడ్ ఉంటాయి, కానీ కొన్ని ఫెయిల్ అయి ఉంటాయి యాక్చువల్గా. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే, సో మెసేజ్ టైప్లోకి వెళ్ళి లేదా కస్టమ్ మెసేజ్లోకి వెళ్తే మనకి స్టేటస్ ఉంటుంది, అంటే మీరు అక్కడ పెట్టిన మెసేజ్ ఫెయిల్ టు రిసీవర్ 1 అని ఆ ఫీల్డ్స్ ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న మెసేజెస్ అన్ని మనకి ఫిల్టర్ అయిపోతాయి. సో దట్ వీ కెన్ ఫిల్టర్ అవుట్ వాట్ ఆర్ ద యాక్చువల్ ఫెయిల్యూర్స్ ఫ్రమ్ ద కంప్లీటెడ్ స్టేటస్. అలా కూడా చేసుకోవచ్చు అనమాట.
సో ఇలాంటి కేసెస్లో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఆర్ ఈజీలీ యూ కెన్ గో విత్ ద ఐటమ్ పోటెంట్. ఐటమ్ పోటెంట్ ఏం చేస్తుంది, వెళ్ళిన ప్రతి ఫైల్ స్కిప్ చేసేస్తుంది అక్కడితో, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కదా. ఈచ్ బ్రాంచ్కి ఒక ఐటమ్ పోటెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ స్కిప్ అనమాట. సేమ్ వే ప్రాసెస్ కాల్, ఈచ్ బ్రాంచ్కి మనం ప్రాసెస్ కాల్ ఎలా పెడతామో ఈచ్ బ్రాంచ్కి ఇక్కడ ఐటమ్ పోటెంట్ పెడతాం. సో దట్ 1 second, so that it will skip the existing successful payloads. ఇంకా what are the other questions? సార్ టాస్క్ 4 ఉంది, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి లాస్ట్ పార్ట్. టాస్క్ 4 ఎస్, ఎక్కడ ఉంది? 4th దాంట్లో ఉంది సార్, ప్యాకేజ్. ఓకే ఓకే, అఖిల్ నేను మెయిల్ చేశా కదా, అది చూసారా? ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారు ఇష్యూ ఏంటనే. 4th ట్రయల్ ఇంకా 4th. నేను ఇది అయ్యంగానే మీరు ఒకసారి రెడీగా ఉండండి, విల్ సీ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, ఏది విచ్ ఇంటర్ఫేస్? That one only. వస్తుంది, కాల్ చేస్తున్నారు. సో ఫస్ట్ కస్టమర్స్ ఎంటిటీకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి డేటా పిక్ చేసుకుంటున్నాం. ట్యాగ్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు ఎర్రర్ పెట్టుకున్నారు. సో ఆటోమేటిక్గా కస్టమర్ నుంచి జేఎంఎస్కి వెళ్తుంది. ఫైన్, క్యూ ఏం పెట్టుకున్నారు? జేఎంఎస్ క్యూ. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ ఐడికి వెళ్తుంది. ఆర్డర్ ఐడికి వెళ్ళి ఇక్కడ కూడా ట్యాగ్ అనే పెట్టుకున్నారా? ట్యాగ్, ఓకే, ఆర్డర్ ఐడి ఎర్రర్. ఒక నిమిషం. సో ఇక్కడ ఏంటి, సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం 3 రిసీవర్స్ పంపించాలి. కాబట్టి మనం ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్, we have break down our main integration process with the local integration process. కాబట్టి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్తో మనం బ్రేక్ డౌన్ చేసాం. సో దట్స్ ఫైన్. కానీ ఇప్పుడు మన ఎడిషనల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో దాన్ని మళ్ళీ మనం రీట్రై చేయాలి. కాబట్టి ఎక్కడ ఫెయిల్ అయినా మనం జేఎంఎస్ యూస్ చేసుకొని మళ్ళీ రీట్రై చేయొచ్చు. కానీ అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం రీట్రై చేస్తామో మళ్ళీ మల్టీకాస్ట్ పంపిస్తే డూప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అక్కడితోనే మనం రీప్రాసెసింగ్ చేయాలన్నమాట. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం, ఫెయిల్ అయింది, జేఎంఎస్ పంపించాం. సో నెక్స్ట్ జేఎంఎస్ నుంచి డేటా పిక్ చేసుకుంటాం. వేర్ ఇస్ దట్ వన్? యా, this one. Where is sender JMS? First one అదే అఖిల్, అడాప్టర్ 2 అని ఉంటుంది. ఓకే, సో జేఎంఎస్ నుంచి పిక్ చేసుకుంటాం. ఇది రీట్రై. ఓకే, సో ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 5 ఉంటుంది, అంటే 5 టైమ్స్ కన్నా ఎక్కువ రీట్రై చేస్తుందో ఆటోమేటిక్గా మనం ఎండ్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇన్నిసార్లే రీట్రై చేయాలని మనకి ఎక్కడ కాన్ఫిగరేషన్ ఉండదు. సో రీట్రై ఇంటర్వెల్ ఉంటుంది, అంటే ఎప్పుడెప్పుడు రీట్రై ఇంటర్వెల్ ఉంటుంది అని. సో అగైన్ యాక్సెస్ టైప్ నాన్ ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? నాన్ ఎక్స్క్లూజివ్ అంటే ఇట్ విల్ నాట్ గో ఇన్ అన్ ఆర్డర్. ఓకే, ఎక్స్క్లూజివ్ అంటే ఇన్ అ పర్టిక్యులర్ లైక్ హౌ ఇన్పుట్ ఏ ఆర్డర్ లో వస్తుందో అదే ఆర్డర్ లో. సో లెట్స్ సే 1 2 3 4 5 అని 5 మెసేజెస్ ఉన్నాయి. సో నాన్ ఎక్స్క్లూజివ్ యూస్ చేస్తున్నాం. ఫస్ట్ మెసేజ్ ఫెయిల్ అయింది, వాట్ విల్ బి ద బిహేవియర్? మిగతా ప్రాసెస్ అవుతుంది, నో ప్రాబ్లం, నాన్ ఎక్స్క్లూజివ్ అప్పుడు. ఓకే, వేరే ఎక్స్క్లూజివ్ అదే ఎక్స్క్లూజివ్ పెడితే మిగతా మెసేజెస్ కూడా స్టాప్ అవుతుంది, మిగతా ఫ్లో అవ్వదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఈఓ ఇంటర్ఫేస్ అంటారు పిఐలో. దీన్నే పిఐలో ఒక పేరు ఉంటుంది అనమాట. పిఐలో ప్రతి దాన్ని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటారు. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే ఎలా ప్రాసెస్ చేయాలని. ఈఓ అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ వన్స్. అంటే దీనికి ఆర్డర్ ఏం లేదు, వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ బిఈ అని ఉంటుంది, విచ్ ఇస్ బెస్ట్ ఎఫర్ట్. ఇది సింక్రనస్ అనమాట. సింక్రనస్ కి బిఈ అని పెడతారు. అడాప్టర్, ప్రతి అడాప్టర్ కి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అని ఒక పారామీటర్ ఉంటుంది. మన సిపిఐలో చూడం కానీ పిఐలో ప్రతి దానికి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అని ఒక పారామీటర్ ఉంటుంది. ప్రతి అడాప్టర్కి ఉంటుంది. దాంట్లో ఎగ్జాక్ట్లీ వన్సా బిఈయా, ఇంకోటి ఈఓ ఐఓ అని పెడతాం. ఓకే, ఈఓ ఐఓ అంటే ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్, అంటే ఒక ఆర్డర్లో వెళ్ళాలి. సో సోర్స్ నుంచి 1 వచ్చింది, ఫస్ట్ మెసేజ్, 2 మెసేజ్, 3 మెసేజ్, 4 మెసేజ్. రిసీవర్ కూడా అలానే ఆర్డర్లో వెళ్ళాలి, 1 2 3. సో 3 ఫెయిల్ అయింది అనుకోండి రిసీవర్కి వెళ్ళేటప్పుడు, రిమైనింగ్ 4 5 మెసేజెస్ ప్రాసెస్ అవ్వవు. 3rd మెసేజ్ క్లియర్ అయ్యే వరకు నెక్స్ట్ మెసేజెస్ అనేది ప్రాసెస్ అవ్వవు అనమాట. ఇవన్నీ దేంట్లో ఉంటాయి అంటే హోల్డింగ్ స్టేట్లో ఉంటాయి. మనకి కంప్లీటెడ్, ఫెయిల్డ్, ప్రాసెసింగ్ ఎలానో పిఐపిఓలో హోల్డింగ్ స్టేటస్ ఉంటుంది అనమాట. హోల్డింగ్ స్టేటస్లో పడిపోతుంది. అన్లెస్ యూ క్లియర్ ద థర్డ్ మెసేజ్, ద నెక్స్ట్ మెసేజ్ విల్ నాట్ ప్రాసెస్. సోర్స్ నుంచి వచ్చేస్తాయి 1 2 3 4 5 మెసేజెస్ వస్తూనే ఉంటాయి, కానీ మన పిఐ సిస్టంలో అన్ని హోల్డింగ్లో పడిపోతాయి. ఈ థర్డ్ మెసేజెస్ క్లియర్ అయ్యే వరకు ఆ నెక్స్ట్ మెసేజెస్ అన్ని హోల్డింగ్లో ఉంటాయి అనమాట. ఈ ఇంటర్ఫేస్ని ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ అంటారు. ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ హౌ యూ విల్ మైగ్రేట్ దిస్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ సినారియో, ఇలాంటి కేసెస్ని సిపిఐలో మీరు బిల్డ్ చేయాలంటే ఎలా బిల్డ్ చేస్తారంటే, వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ జేఎంఎస్ విత్ ద ఎక్స్క్లూజివ్ ఆప్షన్. సో సోర్స్ నుంచి జేఎంఎస్ తీసుకుంటారు, జేఎంఎస్లో ఎక్స్క్లూజివ్ పెట్టారు, రిసీవర్ జేఎంఎస్లో ఎక్స్క్లూజివ్ పెడతారు. సోర్స్ వాళ్ళు ఎలా ప్లేస్ చేస్తారో మనం కూడా అలానే పిక్ చేసుకొని రిసీవర్కి పంపిస్తాం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ సినారియోస్ని సిపిఐలోకి మైగ్రేట్ చేయాలి అంటే, ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ టు హౌ యూ విల్ మైగ్రేట్ ఆర్ హౌ యూ విల్ కాన్ఫిగర్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఆర్డర్ ఇన్ సిపిఐ అంటే, విల్ గో విత్ ద జేఎంఎస్ ఆప్షన్. ఓకే, సో 1 second guys. Okay, so that is one thing you need to remember when you see exclusive or non-exclusive. Non-exclusive అంటే ఆర్డర్ ఏముండదు, ఒకటి ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ మెసేజెస్ ప్రాసెస్ అయిపోతూ ఉంటాయి. దే విల్ నాట్ ఫాలో ఎనీ ఆర్డర్. సో ఇక్కడ మనకి రీట్రై చేయాలని ఉంది కానీ ఎన్నిసార్లు రీట్రై చేయాలని లేదు. కాబట్టి వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ జేఎంఎస్, మీరు ఎక్స్ప్లిసిట్గా ఒక రౌటింగ్ కండిషన్ యూజ్ చేయాలి రీట్రైని రిస్ట్రిక్ట్ చేయాలి అంటే. హెడర్లో మీకు ఒక పారామీటర్ ఉంటుంది, ఎస్ఏపి జేఎంఎస్ రీట్రేస్ అని. ఇక్కడ మీరు పెట్టుకుంటారు ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 నుంచి 6 అని వస్తే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది ఎండ్ స్టెప్ పంపించేస్తారు అనమాట. ఇక్కడ నుంచి లేదు 1 2 3 4 వచ్చినా కూడా మెయిల్కి వెళ్ళిపోతుంది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, వీ నీడ్ టు రీప్రాసెస్. ఓకే, ప్రాసెస్ డైరెక్ట్ యూస్ చేశారు, ప్రాసెస్ డైరెక్ట్ నుంచి ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ అడాప్టర్, నెక్స్ట్ ఇంటర్ఫేస్. గో టు దిస్ వన్. ఓకే, ప్రాసెస్ డైరెక్ట్ నుంచి వస్తుంది. సో చెక్ చేసుకుంటారు. ఇక్కడ జేఎంఎస్ ఏంటంటే ప్రాపర్టీస్ని హోల్డ్ చేస్తుంది, హెడర్ని ప్రాపర్టీస్ని హోల్డ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫీజిబిలిటీ ఆఫ్ జేఎంఎస్. ఆ ప్రాపర్టీ దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు, లేదంటే హెడర్ డాట్ బట్టి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి మెసేజ్కి మీకు ఒక ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ప్రతి దానికి ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకుంటున్నారు హెడర్లో. ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అయితే ఎస్ఎఫ్టిపి ట్యాగ్, కస్టమర్ దగ్గర ఫెయిల్ అయితే కస్టమర్ ట్యాగ్, ఆర్డర్ దగ్గర ఫెయిల్ అయితే ఆర్డర్ ట్యాగ్. సో ఆ డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని జేఎంఎస్ నుంచి సో చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ ఫెయిల్ అయింది ఆ పర్టికులర్ మెసేజ్. ఆర్డర్ దగ్గర ఫెయిల్ అయిందా, లేదంటే కస్టమర్ దగ్గర ఫెయిల్ అయిందా, ఆ పర్టికులర్ బ్రాంచ్కి మీరు రౌటింగ్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా మనం రీప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇంకా అడిషనల్ గా? అంటే ఎండ్ టు ఎండ్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినట్టు ఉంది సార్, అందుకే డౌట్. అది ఏమంటారు ఒకసారి టెస్ట్ చేయండి. అఖిల్, ఇప్పుడు రిట్రై చేసేటప్పుడు మళ్ళా ప్రాసెస్ కావాలంటే లోకల్ ఇంటిగ్రేషన్ ఆర్డర్ ఐడికి వెళ్ళిపోతుంది కదా.
సో ఉమ్, ఫస్ట్ స్టెప్ లో మళ్ళా ఇది స్ప్లిటర్ ఉంది కదా, ఉమ్. అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ స్ప్లిట్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ స్ప్లిట్ చేసుకొని యు ఆర్ స్టోరింగ్ ఇండివిజువల్ పేలోడ్ అండ్ మీరు ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా 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 అవుతుంది ఓకే, నాకు. దాన్ని కూడా మీరు ఆల్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి పంపించేటప్పుడే ఈ స్ప్లిటర్ కి తగ్గట్టు డేటా అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రికార్డ్స్ డాట్ ఆర్డర్ అని పెట్టారు. సో ఈచ్ డేటాని మీరు స్టోర్ చేసుకునేటప్పుడే ఈ పేలోడ్ లో స్టోర్ చేసుకోవాలి. ఆ బాడీ ఏదైతే మీరు జేఎంఎస్ కి కాల్ చేసుకుంటున్నారో, సో సమ్ బాడీ మీరు కాల్ చేసుకుంటారు కదా ఇక్కడ నుంచి జేఎంఎస్ కి. ఇఫ్ ఐ గో హియర్, ఇక్కడ నుంచి జేఎంఎస్ పంపించేటప్పుడే మీరు ఎలా అయితే స్ప్లిటర్ హ్యాండిల్ చేసుకుంటున్నారో దాన్ని మీరు ఆ ఫార్మేట్ లో, ఆ కంటెంట్ లో మీరు పంపాలన్నమాట. సో దట్ ఇక్కడ స్ప్లిటర్కి వస్తుంది, ఆ స్ప్లిటర్కి అర్థమవుతుంది, ఓకే వచ్చిన స్ట్రక్చర్ నాకు కాన్ఫిగర్ చేసిన స్ట్రక్చర్ సేమే కదా అని. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ సెండ్ టు ద నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ పేలోడ్ మీరు స్ప్లిట్ చేయగానే పేలోడ్ స్ట్రక్చర్ మారొచ్చు. సో ఇట్ కుడ్ బి అన్ ఇష్యూ అనమాట. బేసిక్గా మనం ఒకటి రీప్రాసెస్ చేస్తున్నామంటే మన స్టెప్స్ కి తగ్గట్టు మన డేటాను కూడా కంటెంట్ ని మోడిఫై చేసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు డూ. అర్థం కాలేదు సార్ ఇక్కడ. లెట్స్ సే ఇప్పుడు ఇది టెస్ట్ చేస్తారా, దీని పేలోడ్ ఉందా? ఎస్ ప్రదీప్ కొంచెం షేర్ చేయవా? చాట్లో పెట్టేసి. ఎర్రర్ లోకి వెళ్ళింది. వాట్ ఈస్ ద ఎర్రర్? నో క్రెడెన్షియల్స్. జీమెయిల్ క్రెడెన్షియల్స్ లేవంట. జీమెయిల్ క్రెడెన్షియల్స్ ఇంపోర్ట్ చేయరా? ఓకే, ఫర్ నౌ ఐ విల్ డిలీట్ దిస్ వన్. Let me save as a version, your version. Okay. Payload. Payload ఎవరా? నేను పంపిస్తున్నా సార్, ఒక నా దగ్గర ఉంది. Yeah. పంపించే సార్. రెండో ఒకటే కదా? వచ్చిందా? పేలో టూ లాంగ్ ఉంటే షార్ట్ చేసి పంపించండి. ప్రదీప్ ఓకే. పేలోడ్ టూ లాంగ్ అనుకోండి, సో దాన్ని షార్ట్ చేసిన, అంటే స్ప్లిట్ చేసిన డేటాని.
ఓకే. సో బేసిక్గా ఇక్కడ ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అయింది, ఇక్కడ ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అయింది. సో జేఎంఎస్ పంపించేటప్పుడు ఏం డేటా పంపించారో ఒకసారి చూడండి. సో దట్ మీన్స్ వైల్ సెండింగ్, మీరు పంపించిన డేటా జేసన్ ఉంది, మీరు పంపించిన డేటా జేసన్ ఉంది. సో మీరు మళ్ళీ రీప్రాసెస్ చేసేటప్పుడు వాట్ యు ఆర్ సెండింగ్ జేసన్ టు స్ప్లిటర్, జేసన్ స్ప్లిటర్ వర్క్ అవుతుందా? ఓకే. సో దట్స్ ద రీజన్ యూఆర్ గెటింగ్ ఫెయిల్. మీరు పంపించేటప్పుడు సో మీరు ఆల్రెడీ కన్వర్ట్ చేశారు, కన్వర్ట్ చేసిన దాన్ని యూనిట్ టు కాల్, ఇక్కడ నుంచి స్ప్లిట్ చేసుకున్నారు, యూనిట్ టు కాల్ సంథింగ్, మీకు నచ్చిన డేటాని, మీకు కావాల్సిన డేటాని మీరు కాల్ చేసుకోవాలి. మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ పెట్టాం కదా, రీప్రాసెస్ చేసేస్తున్నాం లేని కాదు, ఏం డేటాని మనం కాల్ చేస్తున్నాం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లోకి, ఏం డేటాని జేఎంఎస్కి పంపిస్తున్నాం, మీరు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. నెక్స్ట్ ఏమవుతుంది? సో ఇఫ్ ఐ గో టు ద జేఎంఎస్, ఓకేనా, అడాప్టర్ 2 కూడా అసలు ఇది కదా, ఓకే. ఇది కాబట్టి ఫస్ట్ ఓకే, సో ట్రేస్ ఇట్ అండ్ డిప్లాయ్ ఇట్. అది కూడా డిప్లాయ్ అవ్వకపోవచ్చు. ఓకే, సో అన్ని రీట్రైలోకి వెళ్ళాయి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ట్రేసెస్, నేను ట్రేసెస్ మీద క్లిక్ చేస్తే ప్రాసెస్ డైరెక్ట్ ఫెయిల్, అది ఇట్ విల్ కీప్ ఆన్ రీప్రాసెసింగ్. సో మీరు ఏం పంపిస్తున్నారు, ఇక్కడ జేసన్ ని రీప్రాసెస్ చేస్తున్నారు. సో ఇఫ్ ఐ డూప్లికేట్ దిస్ వన్ ఆర్ ఎల్స్, ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళిందని ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ వెన్ టు జేఎంఎస్ అడాప్టర్, ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ప్రాసెస్ డైరెక్ట్ నుంచి, సో హెడర్ ట్యాగ్ ఏముంది, ఆర్డర్ ఐడి ఉంది కాబట్టి అది డూప్లికేట్ అవ్వకుండా ఓన్లీ ఆర్డర్ ఐడికే వెళ్ళింది, ఆ ప్రాసెస్ కాల్కి వెళ్ళింది, విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ ఏం డేటా పంపిస్తున్నారు మీరు? సో యు ఆర్ సెండింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్, జేసన్ పంపిస్తున్నారు. సో ఈ జేసన్ పంపించినప్పుడు ఏమవుతుంది? సో యు ఆర్ సెండింగ్ ద డేటా టు ద స్ప్లిటర్, స్ప్లిటర్కి జేసన్ వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. సో మీరు ఏం డేటాని రీప్రాసెస్ చేయాలనుకుంటున్నారో అది మీకు తెలియాలి. సో ఎక్కడ ఏం డేటాని కాల్ చేసుకోవాలి, ఏం డేటాని స్టోర్ చేసుకుంటే అది రీప్రాసెస్ చేస్తుంది మళ్ళీ. సో అలా మనం డేటా అనేది రీప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు జేసన్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఫెయిల్ అవుతుంది. సో మీరు ఏం డేటా పంపాలనుకున్నారో ఆ డేటా కన్వర్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ నాకు జేసన్ ఎందుకులే ఇక్కడ ఇష్యూ చేయటం అనుకుంటే, వాట్ ఎవర్ యు ఆర్ పికింగ్ హియర్, మీరు ఇక్కడ పిక్ చేసుకునేటప్పుడు ఇక్కడే కన్వర్ట్ చేసుకోండి కావాలంటే, ఎక్స్ఎంఎల్ టు జేసన్ అని, సారీ జేసన్ టు ఎక్స్ఎంఎల్ అని. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ వెళ్తుంది, యూ కెన్ డూ ద స్ప్లిట్టింగ్ హియర్. సో మీరు ఇక్కడ ఏదైతే ఎక్స్పాత్ పెట్టారో ఆ ఎక్స్పాత్ తగ్గట్టు డేటాని మీరు మ్యానిపులేట్ చేసి ఆల్టర్ చేసి పంపాలన్నమాట. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. అర్థమైందా? ఎస్ ఓకే. ఓకే, ఇఫ్ ఐ గో హియర్, ఎన్నిసార్లు రీట్రై చేస్తుందో చూద్దాం. జేసన్
సో ఇది ఏమి రీట్రై చేయలేదు అనుకుంటా. జేఎంఎస్ ఏపీ ఏఎంఎస్ ఇంట్రెస్ట్ ఇంకా రీట్రై చేయలేదు. ఓకే, అండ్ జేఎంఎస్ రీట్రేస్ ఓన్లీ హెడర్ లోనే ఉంటుందా, ప్రాపర్టీస్ లో కూడా వస్తుందా అప్పుడు? ఓన్లీ హెడర్, ఓన్లీ ఓన్లీ హెడర్, హెడర్. ఓన్లీ హెడర్. అయితే ఇలా ఇందాక మీకు షేర్ చేశారే అతను, ప్రాపర్టీస్ లో ఒకసారి షేర్ చేసే అదే లాజిక్ రాశాను అని చెప్పారు. మేబీ దాని వల్ల రావట్లేదు. అర్థం కాల. అంటే ప్రాపర్టీస్ ప్రాపర్టీ డాట్ అని పెట్టాడు, హెడర్ డాట్ అని పెట్టాడు. హెడర్ హెడర్ ప్లస్ హెడర్ డాట్ Okay. ఎస్ఏపి జేఎంఎస్. మాకు ఒక రోజు కామన్ గా షేర్ చేశారు కదా, దాంట్లో ప్రాపర్టీస్ అని ఉండింది. అదే క్వశ్చన్ ఆయనకి అడిగితే కొంతమందికి అలా వస్తుంది అని చెప్పారు. అందుకే మీ దగ్గర క్లారిటీ యాక్చువల్గా హెడరే. కొంతమంది ప్రాపర్టీ పెట్టినా సరే ఎఫెక్టివ్ యూసేజ్. ప్రాపర్టీలో సో రాకపోవచ్చు. అఖిల్ దగ్గర క్లారిటీ తీసుకోండి. సార్ చెప్పినప్పుడు క్లాస్ లోనే హెడర్ అని ఉంది. మనకి హెడర్ లోనే ఉంటుంది. సో సో ఇలా మనం ప్రాసెస్ చేసేటప్పుడు యూ నీడ్ టు చెక్ వాట్ డేటా వీఆర్ యాక్చువల్లీ స్టోరింగ్ అండ్ వాట్ వీఆర్ రీప్రాసెసింగ్. రీప్రాసెస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఐ విల్ షో యూ. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు ఏదో అడిగారు కదా, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? లేదా అఖిల్, నేను త్రూ ఫోన్ కనెక్ట్ అయ్యాను. ఏంటి డౌట్ మర్చిపోయాను. HTTP లో మనకి పేలోడ్ అవుట్పుట్ వస్తుంది కదా, సో Hmm. అది ప్రాపర్ గా వచ్చేది JS అనే, బట్ Hmm. XML కి కన్వర్ట్ చేసుకుంటే Hmm. అది ప్రాపర్ గా రావాలి కదా. JSON ఫార్మాట్ కూడా ప్రాపర్ గా రావట్లేదని అనుకుంటున్నా నేను చూసిన. ఎందుకు రావట్లేదు? ఏది పేలోడ్? ఇదే పేలోడ్, ఐ మీన్ అక్కడ ఓ డేటా ప్లేస్ లో HTTP ట్రై చేసాము. అది రాకపోవచ్చు. ఇక్కడ సి ఓడేటా ఏంటంటే కొన్నిటికి HTTP సరిగ్గా పనిచేయదు. ఇది ఓపెన్ రిసోర్సెస్ API కాబట్టి దీనికి పనిచేయదు. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే JSON బాగానే వస్తుంది, కొన్ని కేసెస్లో XML సరిగ్గా రాదు. XML విత్ ఎక్స్ట్రా నేమ్ స్పేసెస్ ఇవన్నీ వస్తాయి. కొన్ని కేసెస్లో XML బాగానే వస్తుంది, సో JSON సరిగ్గా రాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దట్ API ఇస్ కన్స్ట్రక్టెడ్. ఆ బ్యాక్ ఎండ్ లో ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు, ఆ పర్టికులర్ టీమ్ వాళ్ళు ఆ APIని ఎలా కన్స్ట్రక్ట్ చేసేదని వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతిసారి మనకు కావాల్సింది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ XML వస్తుంది కాబట్టి ప్రాపర్ గా వి విల్ డీలింగ్ విత్ ఓన్లీ XML. రేపు ఎప్పుడైనా XML సరిగ్గా రావట్లేదు, JSON సరిగ్గా వస్తుంది అన్నప్పుడు యూ విల్ బి యూజింగ్ JSON ఇన్ దోస్ కేసెస్. అలాంటప్పుడు మీరు హెడర్లోకి వెళ్ళి హెడర్లో సో యాక్సెప్ట్ అని పెట్టి ఇక్కడ అప్లికేషన్ /JSON అని పెడతారు. సో దీని అర్థం ఏంటి? సో నార్మల్గా మనం పంపించే డేటాని కంటెంట్ టైప్ అంటాం. మనం ఎలా అయితే APIకి పంపిస్తున్నామో వాళ్ళకి స్పెసిఫై చేయడానికి అప్లికేషన్ /XML అని పెడతాం. అంటే మనం పంపించే కంటెంట్ XML లో ఉంది APIకి, కానీ మేము యాక్సెప్ట్ చేసేది మీ దగ్గర నుంచి మాకు JSON కావాలి అని యాక్సెప్ట్ అనే హెడర్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ 2 హెడర్స్ని మనం HTTPలో కాల్ చేస్తాం. HTTPలోకి వెళ్తే ప్రాసెసింగ్లోకి వెళ్తే రిక్వెస్ట్ హెడర్స్ అని ఉంటుంది, ఇక్కడ మనం కాల్ చేస్తాం అనమాట. సో పైప్ డీలిమిటర్ ఇచ్చి దీని పక్కనే కంటెంట్ టైప్ కూడా పెట్టుకుంటాం. సెకండ్ గైస్. ఓకే, సో ఇలా మనం పంపిస్తాం. సో అందుకే మనం హెడర్స్ రిసీవర్కి వెళ్తే ప్రాపర్టీస్ వెళ్ళవంటే వాట్ ఎవర్ వీ మెయింటైన్ ఇన్ హెడర్స్ దట్ విల్ ఫ్లో టు ద రిసీవర్ సిస్టమ్. ఇక్కడ యాప్స్ కంటెంట్ టైప్ పెట్టింది, దాని అర్థం
వీఆర్ పాసింగ్ ద డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ XML యాక్సెప్ట్ పెట్టాం. యాక్సెప్ట్ లో మనం కంటెంట్ టైప్ ఏమి ఇచ్చాం, మీన్ అప్లికేషన్ స్లాష్ JSON. JSON ఇచ్చాం. సో వీ వాంట్ రెస్పాన్స్ యాజ్ ఎ JSON అని పెడతాం. ఏం పెట్టలేదు అంటే అది ఎలా అయితే డిఫాల్ట్ గా XML పంపాలా JSON పంపాలా డిఫాల్ట్ గా ఉంటుంది వాళ్ళకి, ఆ డిఫాల్ట్ గా పంపించేస్తారు. అలా వద్దు, మనకి ఓన్లీ స్పెసిఫిక్ గా కావాలంటే అది స్పెసిఫిక్ గా పెడతారు. అది కూడా దట్ డిపెండ్స్ అపాన్ ద సిస్టమ్. వాళ్ళకి రెండు ఉండొచ్చు. కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ JSON ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ XML ఉంటుంది అనమాట. సో ప్రతిసారి మనకి డిఫాల్ట్ గా రెండు ఉంటాయి అని అర్థం కాదు. సో మనకి ఏదైతే ప్రాపర్ గా డేటా వస్తుందో వీ షుడ్ గో విత్ దట్ డెవలప్మెంట్. అంటే ఇలా ఇచ్చినా కూడా కండిషన్స్ ప్రాపర్ గా రావట్లేదా? దాని అర్థం ఇంకా API ప్రాబ్లం అది. సో మనకి లోపలికి వచ్చాక మనకి ఏమన్నా డేటా మనం డిజైన్ లో తప్పు చేస్తే దట్స్ అవర్ ప్రాబ్లం. కానీ ఆ వచ్చే డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వస్తుంది, ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వస్తుంది. వీఆర్ నో వేర్ రిలేటెడ్ టు దట్ సిస్టమ్ కదా, దట్స్ హౌ దే కన్స్ట్రక్టెడ్. ఓకే. సో అలాంటి కేసెస్ లో నార్మల్గా రియల్ టైంలో ఇదే ఇష్యూ వస్తుంటే ఏం చేస్తారు, ఆ పర్టికులర్ సిస్టమ్ వాళ్ళకి మెయిల్ చేస్తారు. ఆ పర్టికులర్ సిస్టమ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పింగ్ చేసి ఇలా రెస్పాన్స్ వస్తుంది, సో ఇది ప్రాపర్ రెస్పాన్స్ అయినా, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అయినా వాళ్ళతో చెక్ చేస్తారు. ఇన్ కేస్ దాంట్లో చేంజెస్ ఉంటే వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ APIs.sap.com పోర్టల్లోకి వెళ్ళి ఆ API కూడా అతనే ప్రాబ్లం వస్తుంటే ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, మనం చేయాల్సింది ఏం లేదు. ఇంకా దాన్ని ఆల్టర్ చేసుకోవాలి. మరి మ్యాపింగ్ చేసుకోవచ్చు, గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ నేను రవి మాకు ఇంటర్వ్యూ క్వశ్చన్ షేర్ చేసినప్పుడు ఐడాక్ ఫైల్ 2.5 వస్తే రూట్ కి ఎలా చేస్తారని అడిగారు కదా రవి, మీరు మాకు క్వశ్చన్. నేను చెప్తాను, చేస్తాను. అంటే ఇంకొకటి అఖిల్ ఇదే రిక్వైర్మెంట్ లో ఇదొకటి. ఇప్పుడు మనం JMS ఈ మెయిన్ ఇంటర్ఫేస్ లో పెడుతున్నాం కదా, అంటే మళ్ళీ కాల్ చేయడం ప్రాసెస్. మనం లాస్ట్ టైం చూసినట్టు అంటే మనం ఇదంతా రిక్వైర్మెంట్ 4 ఇంప్లిమెంట్ చేయకముందే ఒక చూపెట్టాను కదా, అది డూప్లికేట్ అవుతుంది యాక్చువల్ గా అలా చేస్తే. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అది డూప్లికేట్ అంటే ప్రతిసారి వెళ్ళి స్టోర్ అయ్యి మనకి ఆ రిసీవర్ ఎండ్ అయ్యే వరకు డూప్లికేట్ మెసేజెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలా చేస్తే, ఒకవేళ వర్క్ అయినా కూడా. సో అలాంటి మళ్ళీ అప్పుడు cases మనం లో ప్రాసెస్ ఇంకొక ఇంటర్ఫేస్ బిల్డ్ చేసుకొని రిసీవర్ ఆ సెకండ్ దాంట్లోనే పెట్టుకోవాలి అన్నారు. అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అక్కడ నుంచే కాల్ అయ్యేలాగా JMS సో నుంచి. అలాంటి కేసెస్ లో ఏం చేస్తామంటే మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మన ప్రాసెస్ లో రీప్రాసెస్ చేసుకున్న తర్వాత ఎక్సెప్టెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఎండ్ పెట్టుకుంటాం, కంప్లీటెడ్ స్టేటస్ లో పెట్టుకుంటాం. అంటే అక్కడ కంప్లీట్ అయిపోయినట్టే కదా, అంటే ఉన్న రికార్డ్ డిలీట్ అయ్యి మళ్ళీ మీరు ఇంకోటి ప్లేస్ చేస్తున్నారు. లాజిక్ అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఒక డేటా ఈ రిసీవర్కి వస్తుంది, సో ఫెయిల్ అయింది, అక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ వెళ్తుంది, అంటే యు ఆర్ పైలింగ్ అప్ ద మెసేజెస్ ఇన్ ద JMS. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తాం, ఈ ఎర్రర్ ఎండ్ ప్లేస్లో ఎండ్ మెసేజ్ పెట్టుకుంటాం. సో డేటా వస్తుంది, JMSకి వెళ్తుంది, ఎగ్జిస్టింగ్ మెసేజ్ ఎండ్ మెసేజ్కి వెళ్తుంది, కంప్లీటెడ్ స్టేటస్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎండ్ మెసేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రీ మెసేజ్ పాత్ మెసేజ్ ఏదైతే ఉందో అది JMS నుంచి డిలీట్ అయిపోతుంది. సో న్యూ మెసేజ్ మళ్ళీ JMSకి వెళ్తుంది, అది కూడా రీప్రాసెస్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఎండ్ స్టెప్తో చాలా డిజైన్ మారిపోతుంది. ఎండ్ స్టెప్తో ఎర్రర్ ఎండ్తో రీప్రాసెసింగ్ మెకానిజం మారిపోతుంది, ద వే ఆఫ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మారిపోతుంది. సో ఇది చూసుకోవాలి. రీట్రై మెకానిజం చేసేటప్పుడు మోస్ట్లీ వీ విల్ గో విత్ ద ఎండ్ మెసేజ్, నాట్ ఎర్రర్ ఎండ్. ఎందుకంటే ఇప్పుడు SFTP ఉంది, ఎర్రర్ ఎండ్ పెట్టినప్పుడు SFTP విల్ కీప్ ఆన్ రీట్రైయింగ్. సో అదే ఎర్రర్ ఎండ్ ప్లేస్లో మీరు ఎండ్ పెడితే SFTP నుంచి ఫైల్ ప్రాసెస్ అయిపోయినట్టు వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది అనమాట. సేమ్ వే ఇక్కడ కూడా. లెట్ మీ షో యూ, ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఇంటర్ఫేస్ ఇన్ అవర్ ల్యాండ్స్కేప్. నేను చేసింది ద మోస్ట్ కాంప్లెక్స్ ఇంకా అది. I don't know, let it record. Control. Okay, I will take one more interface. ఇది కొంచెం కాంప్లెక్స్ ఏం కాదు. సో ఇక్కడ చూస్తే నాకు డేటా వస్తుంది, మ్యాపింగ్ చేసుకుంటున్నా, HTTPకి పోస్ట్ చేస్తున్నా. సో ఇఫ్ ఐ గో టు ద బిల్, ఇఫ్ ఐ షో యూ ద హెడర్స్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ API. మెటీరియల్ డాక్యుమెంట్ హెడర్ అనేది స్టాండర్డ్ API పోస్ట్ కాల్. సో ఇక్కడ చూస్తే నేను ఏం పంపిస్తున్నాను, కంటెంట్ టైప్ ఏం పంపిస్తున్నానో చెప్తున్నాను.
తర్వాత సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ పంపిస్తున్నాను, అలాగే కుకీస్. సో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఫెచ్ చేసేటప్పుడే టోకెన్తో పాటు కుకీ అని ఒకటి వస్తుంది అనమాట, అది కూడా మనం పోస్ట్ చేసేటప్పుడు. సో దిస్ ఈస్ ద హెచ్టిపి కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూస్తే నార్మల్గా నేను మనందరం నేర్చుకున్న దాని ప్రకారం దేంతో ఎండ్ చేయాలి, ఎండ్తో ప్రాసెస్ చేయాలి, ఎర్రర్ ఎండ్తో ఎండ్ చేయాలి. కానీ నేను దేంతో చేస్తున్నాను, ఎండ్ మెసేజ్. సో ఈవెన్ దో దేర్ ఇస్ ఏ ఫెయిల్యూర్, ఈ ఇంటర్ఫేస్లో ఫెయిల్యూర్ ఉన్నా కూడా నా మెసేజ్ స్టేటస్ అనేది కంప్లీట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఏ రీప్రాసెసింగ్. ఇక్కడ నుంచి నేను రీప్రాసెస్ చేసుకుంటున్నాను. ఐ గో హియర్, ఇక్కడ నుంచి నేను వేరే ఇంటర్ఫేస్కి పంపించి అక్కడ నేను రీట్రై చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇది రీట్రై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎర్రర్ ఎండ్ పెట్టుకుంటామో, సో సేమ్ కేసు ఇక్కడ కూడా, ఎప్పుడైతే మనం ఇక్కడ ఎర్రర్ ఎండ్ పెడతామో దాని అర్థం ఏంటి, మెసేజ్ ఫెయిల్ అవుతుంది. సో మెసేజ్ జేఎంఎస్కి వెళ్తుంది, మళ్ళీ అదే మెసేజ్ డూప్లికేట్ అవుతుంది, మళ్ళీ మెసేజ్ వస్తుంది, 2 మెసేజెస్ కాస్త 3 మెసేజెస్ అవుతాయి, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఉన్న మెసేజ్ అలానే ఉంటుంది, మళ్ళీ మీరు పైలప్ చేస్తున్నారు. సో అదే మీరు ఎర్రర్ ఎండ్ ప్లేస్లో ఎండ్ మెసేజ్ తీసుకుంటే మెసేజ్ వస్తుంది, అంటే రీట్రై మెసేజ్ వస్తుంది, ఫెయిల్ అవుతుంది, సో ఫెయిల్ అయ్యి మళ్ళీ జేఎంఎస్కి వెళ్తుంది. కానీ ఎండ్తో ప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఈ మెసేజ్ ఏదైతే ప్రాసెస్ అయిపోయిందో అది డిలీట్ అయిపోతుంది అక్కడ నుంచి. సో ఎగ్జిస్టింగ్ న్యూ మెసేజ్ వస్తుంది అనమాట. క్లియర్ అయిందా? కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థం కావట్లేదు సార్. ఓకే, సో లెట్స్ సే మీకు ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ నుంచి. మెసేజ్ వచ్చినప్పుడు లెట్స్ సే ఈ బ్రాంచెస్ ఏం లేవు, ఓన్లీ ఈ బ్రాంచ్ ఉంది. ఫర్ నౌ అజ్యూమ్ వీ హ్యావ్ ఓన్లీ 1 బ్రాంచ్. సో ఇక్కడ నుంచి మెసేజ్ వస్తుంది, ఓడాటాకి వెళ్తుంది, ఎస్ఎఫ్టిపికి ప్లేస్ అవుతుంది, రైట్? దిస్ ఈస్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్. ఇది క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అవుతుందో మీరు ఏం చేస్తున్నారు, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని జేఎంఎస్ లో ప్లేస్ చేస్తున్నారు, రైటా? ఎస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మెసేజ్, అంటే ఇప్పుడు జేఎంఎస్ నుంచి రీట్రై చేస్తుంది కదా, రీట్రై Yes. చేసినప్పుడు మళ్ళీ జేఎంఎస్ నుంచి వస్తుంది, ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది, మళ్ళీ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ ప్లేస్ చేస్తున్నారు, కరెక్టా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఒక్క ప్లేస్ లో మీరు 2 మెసేజెస్ ప్లేస్ చేశారు, కరెక్టా? ఎస్. సో దట్ మీన్స్ రేపు ఎప్పుడైనా ఎస్ఎఫ్టిపి వర్కింగ్ అప్ అండ్ రన్నింగ్ అయినప్పుడు, ఎస్ఎఫ్టిపి ప్రాపర్ గా వర్క్ అయినప్పుడు, జేఎంఎస్ రీట్రై చేసినప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 1 మెసేజెస్ 2 డూప్లికేట్ మెసేజెస్ మీరు పంపిస్తున్నారు, కరెక్టా? రెండు ఉన్నాయి సార్, ఆల్రెడీ మనం 2 స్టోరేజ్ అంతే. కాబట్టి 2 పంపిస్తాం. అంతే కదా, సో యు ఆర్ అవును. సెండింగ్ మల్టిపుల్ డూప్లికేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఎర్రర్. సో మీరు ఇది వదిలేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టిపి ఒక రోజు వరకు డౌన్ అయింది, ఒక రోజు వరకు పనిచేయట్లేదు, మీరు 5 మెసేజెస్ 5 టైమ్స్ రీప్రాసెస్ చేశారు. సో ఒక మెసేజ్ ని 5 టైమ్స్ రీప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ఎవ్రీ టైమ్ యు ఆర్ స్టోరింగ్ ద మెసేజ్ అగైన్. జేఎంఎస్ లో ఒక్కసారికి బదులు యు ఆర్ స్టోరింగ్ దట్ మెసేజ్ 5 టైమ్స్. అంటే రేపు ఎప్పుడైనా ఎస్ఎఫ్టిపి వర్క్ అయ్యేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 1 పేలోడ్ యు ఆర్ సెండింగ్ 5 పేలోడ్స్ ఎట్ వన్స్, కరెక్టా? సో అలాంటి, ఇంతవరకు క్లియరా? బట్ మనం వేరే ద్వారా సెండ్ చేస్తాం కదా సార్, అక్కడ ఇంకో వేరే రిసీవర్ పెట్టి సెండ్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు కదా. యాక్చువల్గా మనం లోకల్ ఎక్సెప్షన్ లో సపోజ్ యూజ్ చేసాం అనుకోండి, అక్కడ మనం రీట్రై చేసిన దాన్ని సెండ్ చేసినప్పుడు దీనికి రాదు కదా. ఇన్ కేస్ మీకు ఇక్కడ రీట్రై లేదు అనుకుంటే దట్స్ ఫైన్. ఓకే. కానీ ఇక్కడ కూడా ఫెయిల్ అయితే దాన్ని కూడా రీట్రై చేయాలి సెకండ్ అటెంప్ట్ లో కూడా అన్నప్పుడు దిస్ వోంట్ వర్క్. ఎందుకంటే ఫెయిల్ అయిన ప్రతిసారి మనం మెసేజ్ అని ఏం చేస్తున్నాం, ఫెయిల్డ్ Retry స్టేటస్ లో పెడుతున్నాం. ఫెయిల్డ్ స్టేటస్ లో పెట్టినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఓకే స్టిల్ మెసేజ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను డిలీట్ అవ్వకూడదని మన జేఎంఎస్ నుంచి మెసేజ్ అనేది డిలీట్ అవ్వదు. సో వై ఐఎమ్ గోయింగ్ హియర్, మనం ఫెయిల్డ్ స్టేటస్ ఉన్నప్పుడు మెసేజ్ అనేది డిలీట్ అవ్వదు. కానీ ఈ ఎండ్ ప్లేస్ లో, ఎర్రర్ ఎండ్ ప్లేస్ లో ఎండ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మెసేజ్ వస్తుంది, మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రెష్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎండ్ మెసేజ్, ఓకే, సో ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, సోర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, సో రిసీవర్కి వెళ్తుంది, ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అయింది, ఎర్రర్ ఆటోమేటిక్గా ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎక్సెప్టెన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది, డేటా అనేది జేఎంఎస్కి వెళ్తుంది, ఎండ్కి వెళ్ళిపోతుంది, అక్కడతో కంప్లీట్ అయిపోతుంది స్టేటస్. నెక్స్ట్ అదే మెసేజ్ మళ్ళీ రీప్రాసెస్ అవుతుంది, సో ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది, సో అగైన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ వస్తుంది, సెకండ్ మెసేజ్ మళ్ళీ ప్లేస్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. కానీ ఆ ఫస్ట్ మెసేజ్ ఏదైతే మనం రీప్రాసెస్ చేసామో, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ ఇన్ ద స్టేటస్ ఫెయిల్డ్ స్టేటస్ బదులు మనం ఎండ్ మెసేజ్ యూజ్ చేయడం వల్ల అది కంప్లీటెడ్ స్టేటస్ లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మెసేజ్ ఆటోమేటిక్ గా
జేఎంఎస్ నుంచి డిలీట్ అయిపోతుంది. సెకండ్ మెసేజ్ ఏదైతే ఇప్పుడు మనం ప్లేస్ చేసామో అది మళ్ళీ రీట్రై అవుతుంది. క్లియరా? స్టిల్ క్లియర్ కన్ఫ్యూజన్? సార్. ఎస్ సార్. అంటే లాస్ట్కి ఒక మెసేజ్ స్టోర్ అయి ఉంటుంది కదా సార్? ఎగ్జాక్ట్లీ. సో అది ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే ఓవర్ రైడ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఉన్న మెసేజ్ డిలీట్ అయిపోయి న్యూ మెసేజ్ ఏదైతే రీప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అది ఎందుకు డిలీట్ అవుతుంది అక్కడ? బికాస్ ప్రాసెస్ జేఎంఎస్ సక్సెస్ లో ఉంది మనం కాబట్టి. ప్రాసెస్ చేసామంటే డిలీట్ అయిపోతుంది కదా జేఎంఎస్ నుంచి. ఓకే. సో జేఎంఎస్ నేను అలా ఎప్పుడు చేస్తే డిలీట్ అవుతుంది? రికవర్ వన్స్ మీ మెసేజ్ అనేది కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్ గా కంప్లీటెడ్ స్టేటస్ లో ఉంటే క్యూ 0 అయిపోతుంది. సో ఇఫ్ యూ గో టు ద క్యూస్, ఇలా అలా చేస్తే రీట్రై కౌంట్ అనేది ఉండదు కదా. సో ఇక్కడ చూస్తే మనం ఒక్కసారి రీట్రై చేస్తుంటాం. మహా అంటే మీరు ఎన్నిసార్లు రీట్రై చేసి ఉంటారు? ఎన్నిసార్లు ప్రాసెస్ చేసి ఉంటారు? ఒక 5 టైమ్స్ 10, మహా అంటే ఒక 100 టైమ్స్ మీరు ప్రాక్టీస్ కోసం ఇంటర్ఫేస్ ట్రిగర్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? 3006 అని. సో ఇదే మీరు రియల్ టైమ్ లో చేస్తే ఏమవుతుంది? ఇంకో క్రాష్ అయిపోయింది సిపి. సో ఇట్ విల్ బికమ్ అన్ ఇష్యూ. ఇమ్మీడియట్ గా మిమ్మల్ని ఎస్కలేట్ చేస్తారు. అంటే ఒక్క కార్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లేస్ లో యు ఆర్ సెండింగ్ 3693 కార్స్ టు బి మ్యానుఫ్యాక్చర్. అంటే ఒక కస్టమర్ వచ్చి ఒక కార్ ఆర్డర్ పెట్టుకున్నాడు, రాక ఒక ఆర్డర్ వచ్చింది, వాళ్ళు తయారు చేస్తుంటారు. సడన్ గా వాళ్ళ సిస్టమ్ లో ఇష్యూస్ వచ్చే మీరు రీప్రోసెస్ చేద్దాం అనుకుంటారు. మీ ఇష్యూ వల్ల ఒక కార్ తయారు చేసిన ప్లేస్ లో, ఒక కార్ తయారు చేయాల్సిన ప్లేస్ లో యు ఆర్డర్డ్ 3693 న్యూ కార్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. వాళ్ళు అమ్ముకోలేరు, అలానే వాళ్ళు యూజ్ చేసుకోలేరు, కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ద డేటా. మీరు రీప్రోసెస్ చేయకపోయినా పర్లేదు, కానీ డూప్లికేట్స్ అయితే రీప్రోసెస్ చేయకూడదు. సో ఇదంతా ఎందుకు వచ్చింది ఇష్యూ? బికాస్ యు ఆర్ ప్లేసింగ్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ విత్ ద ఎర్రర్ ఎండ్. ఓకే, సో లెట్ us try again. Let me save. మనం రీటైప్ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్వేస్ షుడ్ బి నాట్ ఎర్రర్ Yeah. ఎక్సెప్షన్. సో మనం స్టార్టింగ్ అర్థం కాదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఇట్స్ రియలీ ట్రూ. ఎందుకంటే మీరు సింపుల్ గా నా రిక్వైర్మెంట్ అయిపోయింది అనుకుని మీరు ప్రొడక్షన్ మూవ్ చేస్తే ఇట్ విల్ బి బిగ్ ఇంపాక్ట్. మీరు ఒక ఇంటర్ఫేస్ టెస్ట్ చేసినప్పుడు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో యూఐటి ఉంటుంది, ఎఫ్యూటి ఉంటుంది, యూనిట్ టెస్ట్, ఇవన్నీ చేయకముందు మీరు టెస్ట్ చేసుకోవాలి మల్టిపుల్ కేసెస్ లో. నాకు ఈ డేటా వచ్చింది, ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఆ ఇంటర్ఫేస్, లేదు వేరే ఏదో డేటా వచ్చింది ఎలా బిహేవ్ చేస్తుంది. బిఫోర్ గోయింగ్ టు ద ఫంక్షనల్స్, బిఫోర్ గోయింగ్ టు ద బిజినెస్, యూ షుడ్ టెస్ట్ యువర్ ఇంటర్ఫేస్ ఇన్ ఏ ప్రాపర్ వే అనమాట. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ వన్ అటు. ఇంకొకటి మనం ప్రాసెస్ డైరెక్ట్ ఇంటర్ఫేస్ నుంచి మనం ఒక రిసీవ్ సెండ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు కదా సార్? వచ్చిందని మళ్ళా యా రైట్. let us test MSG. Okay, so here is the sender JMS, which type it is.
సెకండ్ వన్ అడాప్టర్ జేఎంఎస్ అడాప్టర్. ఇది ఓకే, ఇది 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 ఓకే. ఇది రిసీవర్ సెండర్ పిక్ చేసుకునేది ఎస్ సార్ దట్. తీసుకున్నా. Let me delete. బట్ ఈ అకౌంట్ అనేది 3 days బ్యాక్ క్రియేట్ చేశాను సార్, 3 or 4 Yeah, days. yeah. డేస్ లోపు ఎన్ని రీట్రైస్? It's okay. Or else let us put a new queue. ఆ క్యూకి బదులు వేరే క్యూ వాడదాం. JMS connection Q12 save, and here JMS Q12 save. So for now I will delete. What is this calling order side? I will delete this one. I have మీ వర్షన్ మీరు చూసుకోండి. నేను ఆల్రెడీ మీ చేంజెస్ అన్ని వర్షన్లో పెట్టా, బట్ ఇఫ్ యూ వాంట్ టు రివర్ట్ యూ కెన్ రివర్ట్. సేవ్, డిప్లాయ్. So latest testing. ఓకే, సో వీ హ్యావ్ 2 మెసేజెస్. ఎందుకంటే స్ప్లిట్ చేసుకున్నాం కాబట్టి మనం పంపించే రికార్డ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇండిపెండెంట్ మెసేజెస్ కింద. సో ఫస్ట్ వన్ 10073 10074. సో ఇక్కడ 200 స్టేటస్లో ఉంది, అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఈస్ అన్ ఇష్యూ బట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ ఎస్ ఎ మార్క్ స్టేటస్. సో 1 second, లెట్ మీ. సో ట్రేస్ లేదు, బట్ సమ్హౌ అది ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయింది, డేటా జేఎంఎస్కి వెళ్ళింది. యూ కెన్ సీ 2 రికార్డ్స్ ఇన్ ద జేఎంఎస్ ఆటోమేటిక్గా కంప్లీటెడ్ స్టేటస్లో ఉంది. సో ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ మళ్ళీ రీప్రాసెస్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మన జేఎంఎస్ అనేది పిక్ చేసుకొని ఇట్ విల్ సెండ్ ఫ్రమ్ హియర్. Let me save this one and deploy this one. 1041 last deploy. Let me deploy it now. Turn on the trace. సో ఇప్పుడు డేటా వచ్చింది, ఫెయిల్ అయింది. లెట్ us see.
సో చూస్తే ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి మనకి స్టిల్? Two. సో 2 రికార్డ్స్ వచ్చాయి, 2 రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయి, 2 రికార్డ్స్ జేఎంఎస్ ఉన్నాయి. ఇందాక ఎన్ని ఉన్నాయి? 4000 ఉన్నాయి. అంటే నియర్లీ మీరు 1000% ఇంక్రిమెంట్ చేశారు మెసేజెస్ ని. ఒక మెసేజ్ ప్లేస్ లో 1000 మెసేజెస్ పంపిస్తున్నారు, విచ్ ఏ బిజినెస్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రీట్రై అవుతా ఉంది, అన్ని కంప్లీటెడ్ స్టేటస్ లో ఉన్నాయి. దాని అర్థం సక్సెస్ అయిందని కాదు, దాని అర్థం ఏంటంటే వీఆర్ రీట్రైయింగ్ ఇట్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎర్రర్ ఎండ్ పెడతారో, లెట్ మీ పుట్ ఇట్ నౌ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎర్రర్ ఎండ్ పెడతాను. 2003. This one and deploy this one. సో అది రీట్రై చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఫ్రెష్ మెసేజ్ అంటే ప్రతిసారి కొత్త మెసేజ్ని ప్లేస్ చేస్తున్నారు. ఫెయిల్ అయిన ప్రతిసారి కొత్త మెసేజ్, అది 5 టైమ్స్ రీట్రై చేస్తుంది. మళ్ళీ 5 టైమ్స్ కొత్త, అంటే యువర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు చూడండి, అలా మీరు పెడుతున్నారు అక్కడ బేసిక్గా. సో వేర్ ఇట్ ఇస్, వేర్ ఇస్ అవర్ దిస్ వన్. ఓకే, సో సో ఇప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు అన్ని ఫెయిల్ అవుతా ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు చెక్ దిస్ ఎస్ఐపిసి జేఎంఎస్ రీట్రేస్, కాబట్టి స్టార్ పెట్టాను. లెట్ us go to our here and let us, ఎన్ని మెసేజెస్ 2 రికార్డ్స్ ప్లేస్ లో? 6. సో 120. సో ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో నాట్ లెస్ దెన్ 1 minute యువర్ 2 రికార్డ్స్ వెన్ టు 126. ఇంక 1 అవర్లో ఇంకెళ్తాయి, 1 డేలో ఇంకెన్ని వెళ్తాయి? 1 డే సిస్టమ్ డౌన్ ఉండటం వల్ల ఎన్ని మెసేజెస్ మీరు హోల్డ్ చేస్తున్నారు, ఎన్ని మెసేజెస్ మీరు డూప్లికేట్ చేస్తున్నారు. సో ఆల్వేస్ వెన్ యూర్ రీట్రయింగ్ సంథింగ్, ట్రై టు టెస్ట్ ఇన్ మల్టిపుల్ వేస్, మల్టిపుల్ కేసెస్లో టెస్ట్ చేయండి. సో ఎర్రర్ ఎండ్ ఆల్వేస్ రీట్రై చేసేటప్పుడు ఎర్రర్ ఎండ్ ఉండదు. సో ఇట్ విల్ బీ విత్ ఎండ్ ఈవెంట్. అర్థమైంది ఇప్పుడు? క్లియర్ ఆర్ స్టిల్ ఎనీ డౌట్స్? No, sir. ఎస్ సార్. ఇంకా ఇంకా వాట్ ఆర్ ద క్వశ్చన్స్ నెక్స్ట్? సార్ ఒక చిన్న డౌట్. మనం ఐడాక్ ప్రాసెసింగ్ సంబంధించి మన ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్లో అడిగారు, ఓకే, హౌ విల్ యూ హ్యాండిల్ ఇన్ సిపిఐ వైల్ రిసీవింగ్ ఆర్డర్ 02 ఆర్డర్ 05 ఐడాక్స్? అంటే రెండు రెండు వస్తుంటే హౌ విల్ యూ డిజైన్ అన్నారు సార్. అంటే హౌ విల్ యూ ఐడెంటిఫై, అంటే మనకు తెలిసి నేనేం చెప్పంటే ఏఎల్ఈ సెట్టింగ్స్ చెప్తుంటే ఏఎల్ఈ సెట్టింగ్స్ కాదు, ఎస్ఐపి సైడ్ కాదు, సిపిఐ సైడ్ నువ్వు ఎలా ఐడెంటిఫై చేసి ప్రాసెస్ చేస్తావు, ఎలా డిజైన్ చేస్తావు అన్నారు. అంటే ఆర్డర్ 02 ఆర్డర్ 05. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జనరిక్ ఇంటర్ఫేస్. అంటే టైప్స్ చెప్పన్నాడు సార్ అతను. ఏంటంటే అవును, లెట్స్ సే నార్మల్గా ఒక ఐడాక్ మనకి రావాలంటే వాళ్ళు ఆర్ఎఫ్సి డెస్టినేషన్ క్రియేట్ చేస్తారు. మీరు ఇంటర్ఫేస్లో ఐడాక్ అడాప్టర్ పెడతారు, ఐడాక్ అడాప్టర్లో స్లాష్ ఆర్డర్స్ అని పెడతారు, లేదంటే ఇన్వాయిస్ ఐడాక్ అయితే ఇన్వాయిస్ పెడతారు కదా. ఈ ఎండ్ పాయింట్ వాళ్ళకి ఇస్తే ఆర్ఎఫ్సి డెస్టినేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వీ హ్యావ్ వన్ ఆర్ఎఫ్సి డెస్టినేషన్, వీ విల్ బి సెండింగ్ ఆల్ ఐడాక్స్ టు వన్ ఆర్ఎఫ్సి డెస్టినేషన్. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇది. ఒక్క ఆర్ఎఫ్సి డెస్టినేషన్ కే పంపిస్తాను. సో ఐ విల్ బి సెండింగ్ ఆర్డర్స్, ఐ విల్ బి సెండింగ్ ఇన్వాయిసెస్, ఐ విల్ బి సెండింగ్ మ్యాట్మాస్, ఐ విల్ బి సెండింగ్ డెప్మాస్, క్రీమాస్, ఓకే, హెచ్ఆర్డిడబ్ల్యూ ఐడాక్స్. సో బేసిక్గా హెచ్ఆర్డిడబ్ల్యూ ఐడాక్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అండ్ ఎంప్లాయీ రిలేటెడ్ డేటా అనమాట. సో నార్మల్గా ఇవన్నీ మనకు ఒక ఇంటర్ఫేస్, ఆర్డర్స్ అనేది ఒక ఇంటర్ఫేస్, ఇన్వాయిస్ ఒక ఇంటర్ఫేస్, మ్యాట్మాస్ ఒక ఇంటర్ఫేస్, డెబ్మాస్ ఒక ఇంటర్ఫేస్, క్రీమాస్ ఒక ఇంటర్ఫేస్, ఇవన్నీ ఒక ఇంటర్ఫేసెస్. సో మనం ఈచ్ ఇంటర్ఫేస్కి ఒక్కొక్క ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తే
వాళ్ళు ఆర్ఎఫ్సి డెస్టినేషన్ క్రియేట్ చేసుకొని మనకి ఎండ్ పాయింట్కి డేటా పంపిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, వీ విల్ నాట్ క్రియేట్ ఎనీ అదర్ ఆర్ఎఫ్సి డెస్టినేషన్ అపార్ట్ ఆఫ్ దిస్ వన్. We will be using same RFC destination and we will be sending all IDOCs to the single BTP. From there you route whatever you want, however you want, they are asking. So ela chestaru, what is your answer? What are the possible cases? ప్రాసెస్ డైరెక్ట్ క్రియేట్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ Tell me Create step by చేస్తాం. step. First step. ఓకే, ఐడాక్ క్రియేట్ చేసుకుంటాం. ఐడాక్ స్ప్లిట్ చేస్తాం మనం, IDOC ఎందుకు స్ప్లిట్ చేస్తారు? స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఏముంది? రౌట్ చేస్తాం సార్, బేస్ అయిన ఓకే, రౌట్ టాప్ చేసి చేసుకొని ప్రాసెస్ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసి అడాప్టర్ ఇచ్చేసి సో రిసీవర్ సైడ్ here you will be creating a generic interface. ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ ఏ జెనరిక్ ఇంటర్ఫేస్. సో స్లాష్ ఐడాక్స్ అని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఇంటర్ఫేస్కి ఎండ్ పాయింట్ ట్రిగర్ చేస్తారు, ఎండ్ పాయింట్ వస్తుంది. ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తే ఆర్ఎఫ్సి డెస్టినేషన్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు పంపించే ప్రతి ఐడాక్ ఈ ఎండ్ పాయింట్కే పంపిస్తారు. సో యూ విల్ బి క్రియేటింగ్ ఇక్కడ నుంచి ఈ ఇంటర్ఫేస్లో ఏం చేస్తారు, రౌటింగ్ యూస్ చేసుకుంటారు. రౌటింగ్ యూస్ చేసుకొని రౌటింగ్ ప్లేస్లో ఆర్డర్స్ /05 అని ఉంటే, అంటే ఒక దానికి మెసేజ్ టైప్ ఐడాక్ టైప్ అని ఉంటుంది. ప్రతి ఐడాక్కి దాని మెసేజ్ టైప్ ఐడాక్ టైప్ అని ఉంటుంది. orders.orders05, invoice.invoice06, matmas.matmas03, debmas.debmas05. సో అలా ప్రతి దానికి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే orders.05 ఉంటే ప్రాసెస్ డైరెక్ట్ ద్వారా మీరు వేరే ఇంటర్ఫేస్కి పంపిస్తారు, ఆ మెయిన్ ఇంటర్ఫేస్కి. సో ఇలా మీరు రౌటింగ్ చెక్ చేసుకుంటారు. సో వాళ్ళని అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, రేపు ఎప్పుడైనా నాకు ఒక 10 న్యూ ఐడాక్స్ యాడ్ అవుతున్నాయి, సో దానికి కూడా మీరు రౌటింగ్ యూస్ చేస్తారా, ఆర్ ఎల్స్ ఈస్ దేర్ ఎనీ అదర్ feasibility? వాల్యూ మ్యాపింగ్ లో స్టోర్ చేస్తాం. Exactly. We need to use value mapping and we need to call value mapping in our iFlow with using the Groovy help of Groovy script. So this is the answer they are expecting and you should say this one. So let me show you that one as well. Let's say, so I have a IDOC adapter. So this is the generic interface, legacy IDOC router. Okay, ఐడాక్ రౌటర్. సో వాళ్ళు ఎప్పుడు పంపించినా ప్రతి ఐడాక్ దీనికే పంపిస్తారు. సో ఈ ఒక్క ఐడాక్ ఈ అడ్రస్కే పంపిస్తారు. సో ఇక్కడ నుంచి నేను ఇంకో 5 ఇంటర్ఫేసెస్కి డైరెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రౌటింగ్ పెట్టుకుంటాం, ఐడాక్ చెక్ చేసుకుంటాం, పర్టికులర్ ఇంటర్ఫేస్కి పంపొచ్చు. రేపు ఎప్పుడైనా కొత్త ఐడాక్స్ యాడ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకొని ఇదంతా చేయాలి. సో దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ప్రతి ఐడాక్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. వచ్చిన డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. మెసేజ్ టైప్ ఏంటి, ఐడాక్ టైప్ ఏంటి, సెండర్ ఏంటి, దాని పార్ట్నర్ ఏంటి అనేది దాని ఎక్స్పాత్లో ఉంటుంది. ప్రతి దానికి సేమ్ ఉంటుంది. సో రేపు ఎప్పుడైనా న్యూ ఐడాక్ వచ్చినా అది కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఒక గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసుకున్నాం. సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, లెట్ మీ డూప్లికేట్ దిస్ వన్. సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, సో ఈ గ్రూవీ స్క్రిప్ట్లో ఓకే, సో మెసేజ్ టైప్ ఆల్రెడీ మీరు స్టోర్ చేసుకున్న మెసేజ్ టైప్ తెచ్చుకుంటుంది, మీరు స్టోర్ చేసుకున్న డాక్యుమెంట్ టైప్ తెచ్చుకుంటుంది, మీరు స్టోర్ చేసుకున్న ఎల్ఎస్ టైప్ తెచ్చుకుంటుంది. తెచ్చుకొని అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, సో ఒక వాల్యూ అనేది మ్యాపింగ్ నుంచి తెచ్చుకుంటుంది. సో ఆ మ్యాపింగ్లో సో సెండర్ ప్లస్ మెసేజ్ టైప్ ప్లస్ సో తర్వాత సిస్టమ్ ప్లస్ ఇవన్నీ ప్లస్ చేసుకుని ఒక వాల్యూని క్రియేట్ చేసుకుంటుంది. ఆ వాల్యూకి ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని పీడీ అడ్రస్ అనే ఒక వాల్యూతో ప్రాసెస్ డైరెక్ట్ అడ్రస్ అనే ఒక హెడర్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇఫ్ ఐ గో బ్యాక్, నేను వెనక్కి వెళ్తే ఇక్కడ నాకు ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలని ఇక్కడ ఏం ఉండదు. సో జస్ట్ ఇక్కడ ఉండేది header.pd అడ్రస్ అని. కానీ ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలని ఎలా తెలుస్తుంది, దట్ విల్ బి డిఫైన్డ్ ఇన్ ద మ్యాపింగ్. సో వేర్ ఇట్ ఈస్, దట్ విల్ బి డిఫైన్డ్ ఇన్ ద మ్యాపింగ్. ఇఫ్ ఐ గో బ్యాక్,
if I go back, సో వాల్యూ మ్యాపింగ్, ఒక వాల్యూ మ్యాపింగ్ ని మెసేజ్ మ్యాపింగ్ లోనే కాదు బయట కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఒక ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఐడెంటిఫైయర్ ఇన్వాయిస్ 02, సో ఐడెంటిఫైయర్ ప్రాసెస్ డైరెక్ట్ అని. సో దానికి ఏం వాల్యూ ఇచ్చాము, ఎల్ఎస్ అని పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు ఇంటర్ఫేస్ నేమ్. సో అలానే కాండియే కండిషనల్ ఐడాక్, తర్వాత ఇవన్నీ ఎంప్లాయీస్ ఐడాక్, మ్యాట్మెస్ ఐడాక్, లోడ్ ఐడాక్, సో మెటీరియల్ మాస్టర్ అగైన్. సో ఇవన్నీ వచ్చినప్పుడు సో ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి అనేది ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఆటోమేటిక్గా వాల్యూ మ్యాపింగ్ వస్తుంది. వాల్యూ మ్యాపింగ్ నుంచి ఈ వాల్యూస్ ఫెచ్ చేసుకుంటుంది. ఈ వాల్యూస్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్స్ నుంచి వస్తుంది. వెన్ ఎవర్ ఏజెన్సీ ఈక్వల్ టు దిస్ వన్, ఐడెంటిఫైర్ ఇస్ దిస్ వన్, ఏజెన్సీ ఇస్ దిస్ వన్ అండ్ ఐడెంటిఫైర్ ఇస్ ప్రాసెస్ డైరెక్ట్, ఈ వాల్యూస్ మ్యాచ్ అయితే దాంట్లో ఉన్న ఎల్ఎస్ వాల్యూని తీసుకొచ్చి మనం పీడీ అడ్రస్లో మెయింటైన్ చేయమని చెప్తున్నాం. ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది ఒక హెడర్లో ఒక పీడీ అడ్రస్లో స్టోర్ అవుతుంది. దట్ వాల్యూ విల్ బి పాపులేటెడ్ హియర్. ఎప్పుడైతే సోర్స్ నుంచి ఒక ఐడాక్ వస్తుందో బేస్డ్ ఆన్ ఐడాక్ టైప్ ఆ వాల్యూ మ్యాపింగ్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి ఏం వెళ్ళాలనేది డిసైడ్ అవుతుంది. రేపు ఎప్పుడైనా కొత్త ఐడాక్ వచ్చిందంటే ఈ ఇంటర్ఫేస్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, రౌటింగ్ కండిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు వాల్యూ మ్యాపింగ్లోకి వెళ్ళి సో వాళ్ళ సిస్టమ్ నేమ్, వాళ్ళు ఏం ఐడాక్ పంపిస్తున్నారు, దాని వర్షన్, దాని ఐడాక్ టైప్, ప్రాసెస్ డైరెక్ట్ అని పెట్టేసి ఇక్కడ ఎల్ఎస్ అని కామన్గా పెట్టేసి ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి, ప్రాసెస్ డైరెక్ట్ అంటే ఇంకో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ ఇంటర్ఫేస్ యొక్క ఎండ్ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటారు. ఆటోమేటిక్గా ఆ కొత్త ఐడాక్ వస్తుంది, స్టోర్ చేసుకుంటుంది, వాల్యూ మ్యాపింగ్కి వెళ్తుంది, ఆ ఎండ్ పాయింట్ తీసుకుంటుంది, ఆ ఎండ్ పాయింట్ ప్రాసెస్ డైరెక్ట్లో పాపులేట్ అవుతుంది, ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి వెళ్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఎస్ సార్. సార్ స్టోరింగ్ అనేది కొత్త ఐడియాకి వచ్చినప్పుడు మనం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది కదా? ఇక్కడ ఏం చేయం మనం, ఓన్లీ వి విల్ డూ నెసరీ థింగ్స్ ఇన్ ద వాల్యూ మ్యాపింగ్. ఎందుకంటే ప్రతి స్ట్రక్చర్ కి ఇవన్నీ కామన్. సో ప్రతి స్ట్రక్చర్ ఐడాక్ స్ట్రక్చర్ విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్ ఫర్ ఆల్ ద ఐడాక్స్. ఈ ఐడాక్ ఇలా ఉంటుంది, ఆ ఐడాక్ ఇలా ఉంటుంది అని కదా, ప్రతి ఐడాక్ కి సేమ్ ఉంటుంది అనమాట. రేపు ఎప్పుడైనా కొత్త సిస్టమ్ నుంచి వస్తుంది, వాళ్ళ సిస్టమ్ నేమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళ సిస్టమ్ నేమ్ అనమాట. వాళ్ళ సిస్టమ్ నేమ్ పెట్టుకుంటారు. వాళ్ళు రేపు ఎప్పుడైనా ఇన్వాయిస్ అని పంపిస్తే ఇన్వాయిస్ అని పెట్టుకుంటారు. దాంట్లో వర్షన్ చెప్తారు, ఇన్వాయిస్ 05 పంపిస్తాను, ఇన్వాయిస్ 05 పంపించుకుంటారు. నెక్స్ట్ ప్రాసెస్ డైరెక్ట్ పెడతారు. సో ప్రాసెస్ డైరెక్ట్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ ఎల్ఎస్ పెట్టి ఆల్వేస్ ఎల్ఎస్ పెట్టుకొని ఇక్కడ మీరు ఏ ఇంటర్ఫేస్కి అయితే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంటర్ఫేస్ని మీరు సో యూజ్ చేసుకుంటారు. సో ఐ విల్ గివ్ ది స్క్రిప్ట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ ఫర్ ఐడియా పర్పస్ మీరు ఇది కూడా సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో యూస్ కేస్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు చెప్పుంటాను బట్ నాట్ షూర్. సో ఉన్న వాల్యూస్ ఇక్కడ చూస్తే అన్ని వాల్యూస్ సెండర్ వచ్చిన వాల్యూస్ మెసేజ్ టైప్, డాక్యుమెంట్ టైప్, సెండర్, ఎల్ఎస్ అన్ని తీసుకొని ఆ వాల్యూస్తో గెట్ ద వాల్యూ ఫ్రమ్ ద వాల్యూ మ్యాపింగ్ అని ఉంది ఇక్కడ చూడండి, స్ట్రింగ్ వాల్యూ. ఇక్కడ వచ్చే స్ట్రింగ్ వాల్యూస్ బేస్ చేసుకొని వాల్యూ మ్యాపింగ్లో డిఫైన్ అయ్యి ఉంటే దాని ఆ వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూని పీడీ అడ్రస్ అనే హెడర్లో నోట్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ కేస్ వాల్యూ లేదు అంటే ఫెయిల్ అవుతుంది. ఏ ఎర్రర్తో ఫెయిల్ అవుతుంది, త్రో న్యూ ఎక్సెప్షన్, నో వాల్యూస్ ఫౌండ్ ఇన్ ద వాల్యూ మ్యాపింగ్ అనే ఎర్రర్తో. సో ఫర్ ద కీస్ సెండర్ అంటే ఈ సెండర్ మెసేజ్ టైప్ ఆటోమేటిక్గా రిప్లికేట్ అయిపోయి మీరు పంపిన వాల్యూస్కి వాల్యూ మ్యాపింగ్లో కాన్ఫిగర్ చేయలేదని ఎక్సెప్షన్ త్రో అవుతుంది. లేదు కరెక్ట్గా ఉంటే అక్కడ నుంచి పిక్ చేసుకొని ఆ పీడీ అడ్రస్లో ఒక ఎండ్ పాయింట్ జనరేట్ అవుతుంది. ఆ ఎండ్ పాయింట్కి మీరు డేటా పంపిస్తారు. ఓకే. ఓకే, సో ఇక్కడ రౌటర్ ఎలిమినేట్ చేశారా సార్? రౌటర్ సో రౌటింగ్ యూస్ చేసుకోవచ్చు. రౌటింగ్ ఆల్సో ఈజ్ అన్ అప్రోచ్. బట్ మీరు రౌటింగ్ చెప్పంగానే వాళ్ళు అడుగుతారు, నెక్స్ట్ నాకు 10 రిసీవర్స్ వస్తున్నాయి, 10 రౌటింగ్ కండిషన్స్ పెడతారా? సో ఐ డోంట్ వాంట్ టు ఎడిట్ ద ఫ్లో బట్ సమ్ ఆఫ్ ఐ నీడ్ టు అకామిడేట్ ద న్యూ ఐడాక్ అంటారు. అలాంటి కేసెస్లో వాల్యూ మ్యాపింగ్కి వెళ్తారు. వాల్యూ మ్యాపింగ్ ద్వారా కాల్ చేస్తారు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? అండ్ ఇప్పుడు ఎస్ఎఫ్టిపి నుంచి పీడిఎఫ్ ఫైల్ పిక్ చేసుకుంటున్నాం అఖిల్, దాన్ని సోప్ అడాప్టర్ పంపాలంటే ఎలా పంపుతాం? సోప్ అడాప్టర్కి పీడిఎఫ్ అంటే ఇప్పుడు ఇలా అడిగారంట, సిఎస్వి అండ్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి జిప్ చేసి,
ఎస్ఎఫ్టిపి నుంచి మనం పిక్ చేసుకొని రిసీవర్కి సోప్ అడాప్టర్తో పంపాలి రిసీవర్కి అని అన్నారంట. సిఎస్వి అంటే ఓకే, మనం ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేసి పంపిస్తాం. పీడిఎఫ్ ఎలా? సో బేసిక్గా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సోప్ ఏ లాంగ్వేజ్? ఆల్వేస్ XML. ఆల్వేస్ XML. సో బేసిక్గా మీకు వచ్చేది పీడిఎఫ్. సో మీరు కన్వర్ట్ చేయాల్సింది పీడిఎఫ్ టు XML. మనకి ఏమన్నా కన్వర్టర్స్ ఉన్నాయా? No. So whenever we get the requirement out of the box, what is the step? Ruby scripting. Simple. This is the answer. ఓకే, అంటే చాట్ జీపీటీలో చూసినప్పుడు ఎన్కోడర్ వాడి సమ్ ఏదో అటాచ్మెంట్ లాగా అలా ఉంది. సో పీడిఎఫ్ ఎన్కోడర్ పీడిఎఫ్ని ఎన్కోడ్ చేయొచ్చు. బేసిక్గా వాళ్ళు ఆ ఫార్మాట్లో పంపాలి, మనం డీకోడ్ చేయాలి బేసిక్గా. సో దాన్ని పంపాలి అంటే వాళ్ళు అదే ఫార్మాట్లో పంపితే మనం డీకోడ్ చేసి పంపొచ్చు అనమాట. డీకోడర్స్ కానీ వాళ్ళు base64 ఎన్కోడర్స్ ఆ స్పెసిఫిక్ ఫార్మాట్లో పంపాలి. వాళ్ళు ఏ ఫార్మాట్లో పంపిస్తున్నారో మనకు తెలియదు. సమ్హౌ వీ నీడ్ టు హ్యాండిల్ ద పీడిఎఫ్ అంటే ఫస్ట్ దాన్ని XML లో కన్వర్ట్ చేసుకోవాలి. XML బేసిక్ ఇక్కడ XML అంటే XML లో కూడా బేసిక్ మనం ఏం ఫీల్డ్స్ ఏం క్రియేట్ చేయము. ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఈ XML కి base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనం కన్వర్ట్ చేసేటప్పుడే ఈ XML లో వాల్యూస్ కి base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. సో లెట్ మీ షో యూ వన్. సో నార్మల్గా మనం కన్వర్ట్ చేసినప్పుడే XML అంటే డైరెక్ట్గా మనం ఏం ఫీల్డ్స్ క్రియేట్ చేయము. ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్లో మీకు స్క్రీన్ షాట్స్ ఉండొచ్చు, ఫొటోస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ కనెక్టర్స్ యూజ్ చేసినప్పుడు వాట్ అప్లికేషన్ బ్యాంబూ హెచ్ఆర్కి మీరు గెట్ చేసినప్పుడు సో మీకు ఫోటో దగ్గర ఒక ఫార్మేట్ వస్తుంది. ఫోటో దగ్గర మీకు base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ వస్తుంది అనమాట. సో క్లియర్గా మీరు ఓపెన్ కనెక్టర్స్ గెట్ చేసినప్పుడు చూస్తే ప్రతి ఎంప్లాయీకి జీపీజే ఫైల్ అని ఫొటోస్ అని ఉంటాయి అనమాట. ఐడి కార్డులో ఫోటో ఎలా అయితే ఉంటుందో ఆ డేటా కూడా మీరు గెట్ చేసుకుంటారు. సో దట్ విల్ బి కమింగ్ ఇన్ ద ఎన్కోడింగ్ ఫార్మాట్. బేసిక్ ఇక్కడ ఏం చేయాలి, ఆన్సర్ ఏంటి అంటే సోప్ నుంచి XML లోకి కన్వర్ట్ చేసుకోవాలి. XML అంటే డైరెక్ట్ ఏదో స్ట్రక్చర్ కాదు. సో XML ఇన్ ద సెన్స్ XML విల్ బి ఇన్ ద base64 ఫార్మాట్, బట్ దట్ విల్ బి ఇన్ ద XML కానీ ఎన్కోడింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో అది ఆ పర్టికులర్ సిస్టమ్కి పంపిస్తే ఇదే XML వాళ్ళు రిసీవ్ చేసుకొని దీన్ని డీకోడ్ చేసుకుంటారు. సో దే విల్ కన్వర్ట్ ఇన్ టు PDF. దిస్ ఇస్ ద ఆన్సర్. బట్ ఈ సోప్స్కి ఎప్పుడో మనం PDFs పంపం. somehow we can send with OData's, but సోప్కి ఎక్కువ మనం యూజ్ చేయము. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? Product data has many commas in CSV file. How will you handle it Many commas in CSV? Commas బేసిక్గా we will be using CSV converter, కానీ కన్వర్టర్ వర్క్ అవ్వని ప్లేస్లో we will be using again Ruby script. సో ఆ కామర్స్ ఏంటి? అడిగినట్టున్నారు అఖిల్. అజ్యూమింగ్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ ప్యాలెట్ ఫంక్షన్. ఓకే, సేమ్
గ్రూవీ స్క్రిప్ట్. సో నేను లెట్ మీ నాది హైబర్నేట్ చేసా, బట్ లెట్ మీ యాక్టివేట్ reactivate my account. Where it is. ఓకే, సో ఇక్కడ చూస్తే నార్మల్గా ఎవరైనా ఒక ఫైల్ వచ్చినప్పుడు కన్వర్టర్ యూజ్ చేస్తారు. ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్కి నార్మల్గా ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పుడు లెట్సే మీకు ఇచ్చింది కామర్స్, బట్ నా దగ్గరకు వచ్చింది ఏంటంటే ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ అనమాట. బేస్డ్ ఆన్ పొజిషన్ ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ అంటే, సో దీని ఆన్సర్ వచ్చేసరికి మీరు గ్రూవీ స్క్రిప్టే చెప్పాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇన్ కేస్ ఆఫ్ అదే ప్లేస్లో ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ అంటారు. హౌ టు హ్యాండిల్ ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ ఇన్ సిపి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ మై నేమ్ ఈస్ అఖిల్ అని ఇలా మనకు ఒక ఫైల్ వస్తుంది. సో ఇలా కొన్ని స్పేసెస్ ఉంటే కొన్ని ఫైల్స్ వస్తుంది. సో ఇట్ విల్ నాట్ బి సపరేటెడ్ విత్ కామా, ఇట్ విల్ బి నాట్ సపరేటెడ్ విత్ పైప్ డిలిమిటర్, ఇట్ విల్ నాట్ బి సపరేటెడ్ విత్ ఎనీథింగ్. దీన్ని మనం ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ అంటాం, ఫ్లాట్ ఫైల్స్ అంటాం. దే విల్ సేవ్ యూ ద పొజిషన్. ఓకే, పొజిషన్ 0 to 1, 0 నుంచి 1 వరకు. లెట్స్ సే పొజిషన్ 0 నుంచి 1 వరకు ఈస్ ఫీల్డ్ కాల్డ్ ఇంట్రో. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి మై నేమ్ ఈజ్ అనేది ఈ పొజిషన్ ఒక ఫీల్డ్, అఖిల్ అనేది ఈ పొజిషన్ ఒక ఫీల్డ్. మీకు చెప్తారనమాట పొజిషన్. తర్వాత అలాగే 1 to 5 ఒక ఫీల్డ్, తర్వాత 6 to 7 ఒక ఫీల్డ్. బేసిక్గా ఇదే మనం స్క్రిప్ట్ తీసుకెళ్ళి, ఇదే రిక్వైర్మెంట్ తీసుకెళ్ళి చాట్ జీపీటీకి ఇస్తే, సో ఈచ్ లైన్ని కన్వర్ట్ చేసి XML పెడుతుంది. అంటే XML ఎలా వస్తుంది? సో ఇంట్రో అని ఒక ఫీల్డ్ ఉంది. సో ఇంట్రో అని ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్కి ఇట్ విల్ అసైన్ నేమ్ వాల్యూ కాల్డ్ హై. ఆటోమేటిక్గా ఈ వాల్యూని ఈ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట గ్రూవీ స్క్రిప్ట్. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ కన్వర్షన్. కానీ మీకు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి. ఈచ్ రికార్డ్ని ఒక్కొక్క రికార్డ్ కింద XML కింద కన్వర్ట్ చేయాలి. ప్రతిదీ మనం వాట్ ఎవర్ గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ప్రాసెసింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ దట్ వాట్ ఐ డిడ్, సో నేనేం చేస్తానంటే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ గో త్రూ దిస్ వన్, బట్ ఇట్స్ ఓకే, కంపల్సరీ నేర్చుకోవాలని ఏం కాదు. సో బేసిక్గా ఏం చేస్తాం, సో ఐ డోంట్ నో కానీ ఓకే. సో హౌ టు హ్యాండిల్ ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ ఇన్ సిపిఎం. సో లార్జ్ వాల్యూమ్స్ కంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేటప్పుడు, లేదు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేటప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ ఈస్ నాట్ ఐడియల్ అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, చిన్న ఒక ట్రిక్ ఉంటుంది దీనికి. సో ద ట్రిక్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద గ్రూవీ స్క్రిప్ట్, సో ఎవ్రీథింగ్ మనం గ్రూవీ స్క్రిప్ట్లోకి కన్వర్ట్ చేసుకునే బదులు మనం ఏం చేస్తామంటే, ఈచ్ లైన్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఈచ్ లైన్ని ఇది ఒక స్ట్రింగ్, ఇలా మనకి మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఈచ్ లైన్ ఒక స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకొని దీన్ని మనం మ్యాపింగ్కి పంపించుకుంటాం అనమాట. సో హియర్ ఐ విల్ యూస్ ది స్మాల్ స్క్రిప్ట్. ఓకే, ఈ స్క్రిప్ట్ యూస్ చేసుకొని మనం కన్వర్టర్ డైరెక్ట్గా కన్వర్టర్ యూజ్ చేయొచ్చు. ఏ కన్వర్టరు? CSV to XML కన్వర్టర్. దాంట్లో XST ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెసేజ్ మ్యాపింగ్కి వెళ్ళి, మెసేజ్ మ్యాపింగ్లో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద గ్రూవీ స్క్రిప్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మెసేజ్ మ్యాపింగ్లో స్ప్లిట్ చేస్తాం అనమాట. ఈ వాల్యూ ఒక ఫీల్డ్కి వెళ్తుంది. ఎన్ని ఫీల్డ్స్ ఉంటుందో అన్ని ఫీల్డ్స్కి ఈ వాల్యూ వెళ్తుంది.
ఆ వాల్యూకి ఏ ఫీల్డ్ కావాలో అక్కడ వరకు ట్రిమ్ చేసుకుంటాం. వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ట్రిమ్. సో అక్కడ ట్రిమ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా కూడా చేయొచ్చు. సో గ్రూవీ స్క్రిప్ట్ ఈస్ ద అల్టిమేట్ ఆన్సర్. బట్ ఇన్ కేస్ గ్రూవీ స్క్రిప్ట్ కాకుండా ఇంకెలా అయినా చేసుకోవచ్చు ఆ ఫ్లాట్ ఫైల్స్ అంటే మనం ఇలా అయినా చెప్పొచ్చు. సో ఐ విల్ బి డౌన్లోడింగ్ దిస్ వన్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ గో త్రూ దిస్ వన్. ఇంపార్టెంట్ అని ఏం చెప్పను, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్, or else you can, I will keep my LinkedIn open for this day. If you want, just నా name తో search చేయండి, అఖిల్ గ్యారా అని. I don't know if I written something else. డౌన్లోడ్ అయింది అనుకుంటుంది కదా సార్, డౌన్లోడ్ అయిపోయింది ఫైల్. So this is one of the issue I have seen in OData. ఇది కూడా పోస్ట్ చేశాను, ఇంకెన్ని మీకు అవసరం లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద యూస్ కేస్. మన సిపిఐ నుంచి ఎస్ఏపిలో ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలి అనేది కూడా ఒక బ్లాక్ రాశాను. ఇవన్నీ అవసరం లేదు, ఇట్స్ అండ్ హై లెవెల్. ఇంకా మీకు కావాలంటే టైం దొరికినప్పుడు చూసుకోండి, లేదంటే ఇట్స్ ఓకే. I will be sending, I will be updating this document as well. Okay, so that's it. ఈ వీకెండ్ లోపు అయితే రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని అప్డేట్ చేసుకొని అటెండ్ అవ్వండి. ఏమన్నా క్వశ్చన్స్ వస్తే యూ కెన్ పింగ్ మీ, ఆర్ ఎల్స్ గ్రూప్లో మెసేజ్ చేయండి. సమ్మన్ విల్ ఆన్సర్, ఇఫ్ నాట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఈ 2 daysలో ఐ విల్ ట్రై టు అప్డేట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో బట్ అండ్ మైగ్రేషన్ డాక్యుమెంట్ మైగ్రేషన్ డాక్యుమెంట్ పెట్టలేదా? నో పెట్టలేదు. మైగ్రేషన్ ఓకే. Again, one last question again. Hello. One last question again. Yeah. Source is SAP and target is some REST API applications. And source is triggering data for every 5 minutes. Target is saying that it can fetch token and will be valid for 24 hours. How will you achieve that? ఒక నిమిషం వస్తున్నా. Okay. Okay, so tell me again. Source is SAP. Okay. Target is some REST applications. Okay. And source is triggering data for every 5 minutes. Okay. Target is saying that it can fetch token and will be valid for 24 hours. Okay. 24 hours. How will you achieve that? Okay. So బేసిక్గా సోర్స్ అనేది ఎస్ఏపి, టార్గెట్ అనేది I will show you. Even I developed that one as well. Source SAP CPIకి వస్తుంది. టార్గెట్ ఈస్ రెస్ట్ అడాప్టర్. రెస్ట్ అడాప్టర్ మనకు ఉండదు. రెస్ట్ అడాప్టర్కి ఏ అడాప్టర్ యూజ్ చేస్తాం? OData or HTTP. థర్డ్ పార్టీ అంటే HTTP. OData is REST, but those are for SAP APIs. Okay, so REST system always will be in the JSON, or it could be in XML as well, but they will follow mostly JSON and third party. Okay, so basically డేటా పంపిస్తాం. సో డేటా పంపించేటప్పుడు గెట్ కాల్ చేసుకొని టోకెన్ తెచ్చుకుంటాం. సో టోకెన్ అనేది 1 day వ్యాలిడిటీ ఉంటుంది. సో టోకెన్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే టోకెన్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. ఓకే, సో మనం డేటా తెచ్చుకుంటాం. ఓకే, సో డేటా తెచ్చుకున్న తర్వాత ఆ డేటా గెట్ కాల్ చేసుకున్న తర్వాత వేరియబుల్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం.
Okay, so to store any variables, what is the function we will use? Right variable. Write variable. So we will be using write variable here. Okay, so you will be using a get call. Okay, write variable అండ్ డేటా స్టోర్ చేసుకుంటాం, ఆ డేటాతో పోస్ట్ చేసుకుంటాం. సో మీ ఇంటర్ఫేస్ ఎలాంటి, దిస్ ఈజ్ యాక్చువల్ రిక్వైర్మెంట్. డేటా వస్తుంది సిపిఐకి, లెట్స్ సిపిఐకి డేటా వస్తుంది. ఆ డేటా వచ్చాక గెట్ కాల్ చేసుకుంటాం, గెట్ టోకెన్ కాల్, టోకెన్ని స్టోర్ చేసుకుంటాం. టోకెన్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చిన టోకెన్తో పోస్ట్ చేస్తాం. కానీ మన రిక్వైర్మెంట్ ఎలా చేయాలంటే టోకెన్ తెచ్చిన తర్వాత రైట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ మెసేజ్ ఏదైతే వస్తుందో, సో మన ఇంటర్ఫేస్ ఎలా డిజైన్ చేసుకోవాలంటే రౌటింగ్ చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ వేరియబుల్ మెసేజ్ రంగానే ఇక్కడ రైట్ వేరియబుల్ తెచ్చుకుంటాం. ఓకే, సో వీ విల్ బి యూజింగ్ రైట్ వేరియబుల్ హియర్. ఇక్కడ రైట్ వేరియబుల్ యూజ్ చేస్తామా లేదంటే కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేస్తామా స్టోర్ చేసుకోవడానికి? కంటెంట్ మోడిఫైయర్. ఓకే, సో సారీ, ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని రైట్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ కింద స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ అగైన్ సారీ, రైట్ వేరియబుల్ కంటెంట్ మోడిఫైయరా? రైట్ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి? స్టోర్ ద పేలోడ్ అండ్ మరి ఇక్కడ రైట్ వేరియబుల్లే కదా ఉండాలి స్టోరింగ్. ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని కంటెంట్ మోడిఫైయర్లో మీకు రైట్ వేరియబుల్ కావాలి అంటే ఏం చేసుకుంటారు? ఈ వేరియబుల్లో డేటాని ఫెచ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? వాట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు యూజ్ ఇన్ కంటెంట్ మోడిఫైయర్? Local variable or global variable? Exactly. So you will be using local variable since it is same iflow. లేదు ఇదే టోకెన్ వేరే ఐఫ్లోలో కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ గా పెట్టుకొని ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ గా పెట్టుకుంటాం. సో ప్రతి దానికి ఇక్కడ స్టోర్ చేసుకున్నప్పుడు ప్రతి టోకెన్ కి టైం ఉంటుంది అనమాట, స్టోరేజ్ టైం ఉంటుంది, లేదంటే అప్డేటెడ్ టైం ఉంటుంది. సో అది స్క్రిప్ట్ యూజ్ చేసుకొని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని వ్యాలిడా కాదా చెక్ చేసుకుంటాం. వ్యాలిడ్ అయితే సేమ్ ఇక్కడ నుంచి ఓకే, సో డేటా వస్తుంది, లోకల్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్న టోకెన్ తెచ్చుకుంటాం, రౌటింగ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. వ్యాలిడా కాదా అంటే వన్ డే అయిపోయిందా స్టోర్ అయ్యని. సో వన్ డే అయితే అవ్వకపోతే డైరెక్ట్గా ఆ టోకెన్తో పోస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ రౌటింగ్ కండిషన్ అయిపోతే వన్ డే అయిపోతే మళ్ళీ గెట్ చేసుకొని మళ్ళీ రైట్ వేరియబుల్ అప్డేట్ చేసుకుంటుంది అనమాట విత్ సేమ్ నేమ్. సో ఇది కండిషన్ ఎలా చెక్ చేసుకుంటాం? విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూవీ స్క్రిప్ట్. సో ఇక్కడ ఒక టోకెన్ ఉంది, టోకెన్ తెచ్చుకొని దాని స్టోరేజ్ టైం చూడు, వన్ డే దాటిందా, వన్ డే దాటితే ప్రాపర్టీ డాట్ ట్రూ అని పెట్టు, లేదు అంటే ఫాల్స్ అని పెట్టు. ఎప్పుడైతే ప్రాపర్టీ డాట్ ట్రూ ఉంటుందో సో దట్ విల్ పోస్ట్, ఎప్పుడైతే ఫాల్స్ ఉంటుందో మళ్ళీ టోకెన్ తెచ్చుకుంటుంది. సో let me show you that one as well. ఇవన్నీ సపోర్ట్ ప్రాజెక్ట్ లో అడిగే క్వశ్చన్స్ అనమాట, ఎందుకంటే ఇవన్నీ సపోర్ట్ ప్రాజెక్ట్ లోనే మనం చూసేది. అంటే మీరు నేను చెప్పిన కాన్సెప్ట్ హెచ్టిటిపిలో అది ఫెయిల్ అవ్వకుండా చేస్తున్నాం సార్, అంతేనా? దాని డిఫరెన్స్ ఇదేం? సో ఇక్కడ మా రిక్వైర్మెంట్ ఏంటి, టోకెన్ ఏదైతే ఉందో అది 27 మినిట్స్ ఉంటుంది. 27 అంటే నార్మల్ 30 మినిట్స్, మేము 27 మినిట్స్ పెట్టుకున్నాం. సో ఎప్పుడైతే సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం, సో ఈస్ ప్రాపర్టీ ఈస్ గ్రేటర్ దాన్ 27 మినిట్స్ ఈక్వల్ టు ఫాల్స్. బట్ ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్రూవీ స్క్రిప్ట్ నుంచి వస్తుంది. సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, వెళ్ళి సో ఇట్ విల్ టేక్ ప్రాపర్టీస్లో లాస్ట్ మోడిఫైడ్ టైం అని ఉంటుంది అనమాట, తెచ్చుకుంటుంది.
టైం చెక్ చేసుకుంటుంది. దాన్ని ఉన్న టైము కరెంట్ టైము మ్యాచ్ అవుతుందా, 27 minutes దాటిందా అని. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఫాల్స్ అని పెడుతుంది, లేదంటే ట్రూ అని పెడుతుంది. సో ఎప్పుడైతే టైం ఉందో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, వెళ్ళి పోస్ట్ చేసుకుంటుందో గెట్ చేసుకుంటుందో దాని ఇష్టం చేసుకుంటుంది. ఎప్పుడైతే టైం అయిపోతుందో మళ్ళీ టోకెన్ కాల్ చేసుకుంటుంది, ఆ టోకెన్ ని రైట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద రైట్ వేరియబుల్. సో రైట్ వేరియబుల్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆ టైం అనేది స్టోర్ చేసుకొని వీ విల్ బి కాలింగ్ దట్ వన్. క్లియర్? అంటే స్టార్టింగ్ లో టోకెన్ ఏముండదు కదా ఫస్ట్ టోకెన్ ఏముండదు కాబట్టి అక్కడ వేరియబుల్ ఏముండదు కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవ్వదు, మీరు వెళ్ళి టోకెన్ తెచ్చేసుకుంటారు. ఓకే, అది స్టోర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ కి. సో ఎప్పుడైతే టోకెన్ ఉంటే చెక్ చేసుకుంటుంది, టోకెన్ లేదు అంటే ఆటోమేటిక్ ఫాల్సే కదా. సో టోకెన్ తెచ్చుకుంటారు, స్టోర్ చేసుకుంటారు. సో యూ విల్ బి ఇక్కడ ఏం తెచ్చుకుంటారు, ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, పోస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రన్ అవుతుందో ఆల్రెడీ స్టోర్ చేసుకున్నారు కాబట్టి రౌటింగ్ కండిషన్ సాటిస్ఫై అయ్యి నెక్స్ట్ అదే టోకెన్ తో వెళ్ళిపోతుంది అనమాట. మీరు కొంచెం ఆలోచించి దీన్ని బ్యూటిఫై చేసుకొని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. క్లియర్? ఓకే, టోటల్ సినారియో. అండ్ ఇంకోటి హౌ టు బి సెండ్ డేటా యూజింగ్ JDBC అని అడిగారు.